ఓకే, స్టార్ట్ అయిపోయింది. అద్భుతమైన మరొక సాయంత్రానికి అందరికి కూడా స్వాగతం పలుకుతూ, నేర్చుకోవడం అనేది జీవితాంతం కొనసాగే ప్రక్రియ. అది ఏ కారణం చేతనో, ఏ మనిషి చేతనో, ఏ సందర్భం చేతనో, ఏ కష్టం చేతనో మన జీవితంలో ఆగిపోకూడదు. ఎందుకంటే నేర్చుకోవడం ఎప్పుడైతే మనం మానేస్తామో ఆ రోజే మన జీవితంలో అభివృద్ధి అనేది ఆగిపోతుంది. సో ఇంత చక్కటి వేదిక, ఎంతో మందికి వెలుగునిస్తున్న వేదిక, నైపుణ్యాన్ని ఇస్తున్న వేదికను సృష్టించిన డాక్టర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మనల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి మన అతిరథ మహారథులు మాధవ్ మేడం గారు, ఆర్కే సార్ గారు, అలాగే బ్యాక్ బోన్ ఆఫ్ మన బ్యాచ్ కి అనుభవజ్ఞులు మహేంద్ర సార్ గారికి, అలాగే ఫ్రంట్ వారియర్స్, రియల్ హీరోస్ ఆఫ్ దిస్ బ్యాచ్, మెంటర్స్, కోమెంటర్స్, ఇన్ఛార్జెస్, టెక్నికల్ సపోర్ట్, దాంతోపాటు కోఆర్డినేటర్ గారు, ఇలా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్నిటికీ మించి మీరుంటేనే అన్నీ ఉంటాయి, మీరు లేకుంటే ఏమీ ఉండవు. అలాంటి మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు చక్కటి క్లాస్ని ఒక చక్కటి వినసొంపైన పవిత్రమైన భగవద్గీత శ్లోకంతో ప్రారంభిద్దామండి. అందరికీ శుభ సాయంత్రం అండి. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతసా నిరాశీ నిర్మామో భూత్వా యుధ్యస్వ విగత జ్వరాః. దీనికి అర్థము, కృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు ఆశ, మమత, సంతాపములను వీడి యుద్ధము చేయము. ఎందుకంటే ఇదంతా చేస్తున్నది నేనే. నీవు ఓన్లీ నిమిత్త మాత్రుడివి. నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే చాలు అని అర్జునుడికి కృష్ణుడు భగవద్గీతను బోధిస్తున్నాడు. మరొకసారి శుభ సాయంత్రానికి స్వాగతం చెప్తూ, మార్పు కోసం ఒక మంచి మాట. జీవితంలో కొన్నిసార్లు వెనక్కి కూడా తిరిగి చూసుకోండి, ఎందుకంటే ముందుకు ఎలా వెళ్ళాలో తెలుస్తుంది. అలాగే ముందుకు వెళుతున్న కొద్దీ గతానికి, వర్తమానానికి, మన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను బేరీజు వేసుకోండి. అప్పుడు మన జీవితంలో ముందుకు వెళ్తున్నామో వెనక్కి వెళ్తున్నామో జీవితమే మనకు నేర్పిస్తుంది. ధన్యవాదాలు. అందరికీ శుభ సాయంత్రం అండి. ఈ సాయంత్రం వేళ ఒక గొప్ప సెషన్ గురించి మనకు చెప్పడానికి ఒక స్పీకర్ గారు వచ్చారు. ఆ స్పీకర్ గారి గురించి ఒక చిన్న చిరుపరిచయం అండి. స్పీకర్ గారు వచ్చేసి ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, కోర్ టీమ్ మెంబర్, అండ్ అదేవిధంగా కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, NLP మాస్టర్ పార్టిసిపేషన్, అండ్ అదేవిధంగా వర్కింగ్ యాజ్ ఏ గవర్నమెంట్ టీచర్ బై ప్రొఫెషన్, మోటివేషన్ స్పీకర్ బై ప్యాషన్, and addressed more than 50,000 people through online and offline. So the great speaker గారికి మనం మన హర్షధ్వానాలతో ఈ రోజు సెషన్ కి మనం ఘన స్వాగతం పలుకుదామండి. సార్, వర్చువల్ డయాస్ ఇస్ యువర్స్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్ ప్లీజ్. Thank you so much Tulsi Kumar garu for your warm welcome. Happy evening my friends. మీరందరూ కూడా వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళకి హ్యాపీ ఈవినింగ్, వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళకి గుడ్ ఈవినింగ్. ఎందుకంటే ఇంకా వీడియో ఆఫ్ చేసుకున్నారు, ఇన్ని రోజులు క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి, ఇంకా వీడియో ఆఫ్ చేసుకుంటే ఎలా అండి? మీరంతా కూడా ప్రపంచాన్ని మార్చబోయేటువంటి వ్యక్తులు. మీ యొక్క మాటల ద్వారా, మీ యొక్క చేతల ద్వారా, మీ యొక్క ఆలోచనల ద్వారా ఈ ప్రపంచాన్ని మార్చేటువంటి వ్యక్తులు ఇలా చీకట్లో ఉండిపోతే ఈ ప్రపంచానికి వెలుగును ఎలా ప్రసాదిస్తారు? సో మై డియర్, ఎవరైతే వీడియో ఆఫ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవ్రీవన్ ఆన్ యువర్ వీడియో. మీరు బైక్ పైన ఉంటే తప్ప, జర్నీలో ఉంటే తప్ప మీరు వీడియో మిగతా సందర్భాల్లో వీడియో ఆన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే అండి. సో ఎనీవే, కొంతమందిని మనం మార్చలేమని చెప్పేసి చెప్తా ఉంటాం, నో ప్రాబ్లం. మీరు ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియో ఆన్ చేసుకోండి. వీడియో ఆన్ చేసుకుంటే మీరు శ్రద్ధగా వింటారు, మళ్ళీ వినాల్సిన అవసరం రాకపోవచ్చు. ఓకే అండి, నో ప్రాబ్లం. అవుట్ సైడ్ ఉంటే అవసరం లేదు, బట్ ఇంట్లో ఉంటే మాత్రం వీడియో ఆఫ్ చేసుకొని హాయిగా తినుకుంటూ పడుకుంటూ వింటే మాత్రం మీరు సరిగా వినలేరు, నాకు తెలుసు.
మళ్ళీ వినాల్సిన అవసరం ఉండదు ఒకసారి మంచిగా కూర్చొని వింటూ ఉంటే. ఓకే డియర్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈ రోజు టాపిక్ మీ అందరికీ తెలుసు. ఒకసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి ఈ రోజు టాపిక్ ఏంటనేది. మీ చేతికి కొంచెం పని పెట్టండి. అప్పుడప్పుడు ఏదైనా చాట్ బాక్స్లో అడుగుతూ ఉంటే మీరు చాట్ బాక్స్లో టైప్ చేసే ప్రయత్నం చేయండి. నో యువర్ ప్యాషన్. ఎస్ అండి, 1-2 మెంబర్స్ మాత్రమే పెట్టారు. మిగతా వాళ్ళు నాకు ఎందుకులే, వాళ్ళు పెట్టుకుంటారులే, ఎవరో ఒకరు పెడితే సరిపోతుంది కదా, అందరికీ తెలుస్తుంది కానీ ఆలోచనలో మనం ఉండొచ్చు. ఓకేనా? ఈరోజు క్లాసు మీకు ఒక క్లారిటీ వస్తుందండి. అసలు నేనేం చేస్తున్నాను, నేనేం చేయాలి, ఈ రెండింటి మధ్య చాలా సందర్భాల్లో మనం రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈరోజు క్లాస్ తర్వాత మీకు ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక క్లారిటీ అనేది రావడం గ్యారంటీ. నేను చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఈ క్లారిటీ వస్తాను. ఎంతమంది నమ్ముతున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ ట్రస్ట్? నమ్ముతున్నారు ఎవరైనా? ఎస్ఆర్ నో టైప్ చేయండి అంతే. లిఖిత గారు ఐ విల్ అని చెప్పేసి పెట్టారు. ఓకే ఓకే, సూపర్ 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 అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పటివరకు క్లాసు ఇలాంటిది ఎవరు చెప్పి ఉండకపోవచ్చు, చెప్పలేకపోవచ్చు. మన చిన్నతనంలో ఎవరైనా సరే, అరే నీకు ఈ టాలెంట్ ఉందిరా బాబు, దాని మీద వర్క్ చేయు, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అని చెప్పేసి ఎవరైనా చెప్పి ఉంటారా? మేబీ చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు. ఓకేనండి. మధ్య మధ్యలో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, దానికి కూడా మీరు ఆన్సర్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అంటే అన్మ్యూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఓకేనా? డియర్ ఫ్రెండ్స్, మీకు తెలిసినటువంటి గొప్ప వ్యక్తుల పేర్లు ఒకసారి రాయండి. గొప్ప వ్యక్తుల పేర్లు, లేదా మీరు బాగా ఇష్టపడేటువంటి వ్యక్తి, మీకు రోల్ మోడల్ అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి పేరు రాయండి. చాట్ బాక్స్లో కాదు, మీ నోట్స్లో రాయండి. ఓకేనండి? మీ నోట్స్లో మీకు బాగా నచ్చినటువంటి వ్యక్తి, మీరు రోల్ మోడల్గా తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గొప్ప వ్యక్తి రాయండి. ఎవరైనా సరే ఎవరి పేరైనా సరే రాయండి. 1 or 2 రాయండి, మీకు నచ్చినవి కూడా రాయొచ్చు. మీరు చాలామంది ఏం రాస్తారో నాకు తెలుసు, స్వామి వివేకానంద, ఏపీజే అబ్దుల్ కలాం, వీళ్ళని మాత్రమే ఎక్కువగా రాస్తుంటారు. ఎస్, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని కూడా తీసుకోవచ్చు. అవునా? గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, రకరకాలుగా ఉంటారు. అవునా కదండి? ఓకే అండి, మీరు అందరు కూడా రాసుంటారు కదా, వాళ్ళలో ఏ క్వాలిటీ మీకు నచ్చిందో ఒకసారి రాయండి. దాని పక్కకు రాయండి. ఆ పేరు రాస్తారు కదా, ఆ పేరు పక్కకి ఏ క్వాలిటీ నచ్చిందో రాయండి. ఎస్, శ్రీను గారు మీరు ఫాదర్ అని చెప్పేసి పెట్టారు. నేను చెప్తాను, దానికి క్లారిటీ ఇస్తాను. దాని తర్వాత మీరు ఫాదరా, పేరెంట్సా, ఫ్రెండ్సా, లేదా వేరే వేరే వ్యక్తులు అని చెప్పేసి కూడా మీరు చెప్పొచ్చు. ఓకేనండి? సో జస్ట్ మీరు రాయండి. మీరు రాసిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి అవగాహన వచ్చే ప్రయత్నం చేయిస్తాను నేను. ఓకేనా? ఇంకా ఎవరైనా వీడియో ఆన్ చేసుకోకపోతే మాత్రం దయచేసి ఆన్ చేసుకోండి. మీరు పేర్లు రాశారు కదండి, గొప్ప వ్యక్తుల పేర్లు రాశారు, వాళ్ళ యొక్క క్వాలిటీ రాశారు. వాళ్ళు ఎందుకు గొప్పవారు అయ్యారో మీకు ఆల్రెడీ తెలిసిపోయింది అక్కడ. అంటే ఎందుకు, వాళ్ళ యొక్క క్వాలిటీని బట్టి మీరు వాళ్ళని రోల్ మోడల్గా తీసుకున్నారు. ఆ క్వాలిటీని మనం ఎంతవరకు మనం ఫాలో అవుతున్నాము, మీరు ఏ క్వాలిటీ అయితే రాశారో ఆ క్వాలిటీని ఎంతవరకు మనం ఫాలో అవుతున్నాము, జస్ట్ ఫాలో అవుతున్నామా లేదా, జస్ట్ వింటున్నామా, ఏం చేస్తున్నాం అనేది మీరు ఎస్ ఆర్ నో రాసుకోండి పక్కకి. మీకే, నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, మీరే రాసుకోండి. ఆర్ యూ ఫాలోయింగ్ దట్ క్వాలిటీ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో. ఓకే అండి. ఇప్పుడు మన విషయానికి వద్దాం. ప్రస్తుతం మీరు ఏ పని చేస్తున్నారు, ఏ వర్క్ చేస్తున్నారు? రైట్ ఇట్ డౌన్. ప్రస్తుతం మీరు ఏ పని చేస్తున్నారు? మీకు నోట్బుక్లో రాసుకోండి. మీరు టీచర్ అయితే టీచరు, లేదా బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ మ్యాన్, ఏదైనా సరే అండి, ఎనీ వర్క్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే అసలు మీరు ఒక అద్భుతం అని చెప్పేసి నేను ఒప్పుకుంటాను. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎందుకు ఆ పని చేస్తున్నారు? ఎందుకు ఆ పని చేస్తున్నారు? ఏం చేద్దామని ఆ పని చేస్తున్నారు? ఇది కొంచెం రాయడం కొందరికి ఈజీ కావచ్చు, కొందరికి కష్టం కావచ్చు. మనీ ఓకే, మనీ కోసమే చేస్తున్నారా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనీ కోసం కూడా చేయాల్సిందే. ఓకేనా? మీరు చేసినటువంటి పనిలో మీకు సంతృప్తి ఉందా? ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ వర్క్? ఓకే, సూపర్. ఆశా గారు మంచిగా మూమెంట్స్ ఇస్తున్నారు, హెడ్ మూమెంట్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.
ఆశా గారికి కానీ లీవ్ కావాలి. మీరు చేసే పనిలో సంతృప్తి ఉంటే మీరు పని చేస్తూ ఉంటారు. కానీ సార్ ఒక్కసారి హాలిడే ఇవ్వరా, లీవ్ ఇవ్వరా అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకేనా? మీరు చేస్తున్నటువంటి పనిలో డెవలప్మెంట్ ఉందా? నెక్స్ట్ క్వశ్చన్, మీరు చేస్తున్నటువంటి పనిలో డెవలప్మెంట్ ఉందా? మీరు చేసినటువంటి పనిలో లైఫ్ లాంగ్ మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి మీరు భావిస్తున్నారా? కొంతమంది సార్ నాకు టైప్ చేయకండి, మీరు నోట్స్లో రాసుకోండి. ఓన్లీ ఫర్ యువర్ క్లారిటీ ఓన్లీ. నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. క్లారిటీ కోసం, మీ యొక్క క్లారిటీ కోసమే నేను మీ నోట్స్లో రాపిస్తున్నాను. ఓకే అండి, రైట్. ఓకే డియర్ ఫ్రెండ్స్, మనం ఇంతవరకు చాలామంది గొప్ప వాళ్ళ పేర్లు రాసాం కదా, మరి మనం ఎందుకు గొప్ప వాళ్ళు కాలేకపోతున్నాం? ద వన్ అండ్ ఓన్లీ రీజన్, దే వర్క్ విత్ ప్యాషన్. వాళ్ళు ప్యాషన్తో పనిచేశారు కాబట్టే చరిత్రను తిరిగి రాశారు. ప్యాషన్ క్రియేట్స్ హిస్టరీ, బట్ ప్రొఫెషన్ క్రియేట్స్ ఓన్లీ శాలరీ, లైఫ్, జాబు. అవునా కదండి? సో ప్యాషన్ క్రియేట్స్ హిస్టరీ. ఈ ప్రపంచంలో 3 రకాల వ్యక్తులు ఉంటారండి. 3 టైప్స్ ఆఫ్ ది పీపుల్ ఆర్ దేర్. ఫస్ట్, కదలని వారు. జాగ్రత్త వినండి, రాయకండి. ఇది జాగ్రత్త వినండి, విన్న తర్వాత మీరు రాసుకోండి. కదలని వారు, కదిలేవారు, కదిలించేవారు. కదలని వారు, వీళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఎవరికి ప్రయోజనం లేదు, కనీసం తనకు తాను కూడా ఎలాంటి ఉపయోగపడే పరిస్థితి లేదు. లేజీగా ఉంటాడు, భూమికి భారంగా ఉంటాడు, కుటుంబానికి భారంగా ఉంటాడు, తాను కూడా ఏ పని చేసుకోలేడు, తనని తాను డెవలప్మెంట్ అనేది అసలే చేసుకోలేడు. కదలని వారు. కదిలేవారు, కదిలేవారు ఎవరంటే జస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు జాబ్ చేస్తారు లేదా బిజినెస్ చేస్తారు. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, కొద్ది మందిలో నేను ఒక గుర్తింపు పొందితే చాలు. తన యొక్క కీర్తి అనేది కొద్ది మందికి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ కుటుంబంలో కావచ్చు, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్లో కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి విలేజ్లో కావచ్చు, అంతవరకే ఆలోచిస్తుంటారు. కదిలేవారు అంటే జస్ట్ ఓన్లీ డెవలప్మెంట్, చిన్న డెవలప్మెంట్ మాత్రమే ఉంటుందన్నమాట. నెక్స్ట్, కదిలించేవారు. వీరు తమ యొక్క మాటలతో, ఆలోచనలతో, ప్రవర్తనతో, వారి యొక్క చేతలతో, వాళ్ళ యొక్క బిజినెస్తో, వాళ్ళ యొక్క ప్రొఫెషన్తో కొన్ని వేల మందిని, లక్షల మందిని మెదళ్లను కదిలించగలరు. వాళ్ళని ఒక రోల్ మోడల్గా తీసుకునే విధంగా చేయగలరు. కదిలించేవారు. మీరు రాసినారు చూడండి, గొప్ప వ్యక్తుల పేర్లు అందరు రాసినారు చూడండి. వాళ్ళు ఎంతమందిని కదిలిస్తే ఆ యొక్క గొప్ప వ్యక్తుల పేర్ల జాబితాలో వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ క్వాలిటీస్ ఏమున్నాయి? సో వాళ్ళ క్వాలిటీస్ ఏదైనా కావచ్చు, బట్ దే ఆర్ వర్క్డ్ విత్ ప్యాషన్. ప్యాషన్ అంటే పిచ్చిగా ఇష్టం ఉన్నట్టుగా పనిచేశారు వాళ్ళు. దే డోంట్ వాంట్ టు టేక్ లీవ్. వాళ్ళు లీవ్ అనేది ఆలోచించలేదు, కష్టం అనేది ఆలోచించలేదు, బాధ అనేది ఆలోచించలేదు. పని చేస్తూ వెళ్ళారు కాబట్టి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, సంతోషాలు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని ముందుకు వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఒక చరిత్ర సృష్టించారు. వాళ్ళని మాత్రం ఇప్పుడు మనం ఎంతో మందిని వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటా ఉన్నాం. వాళ్ళ పేర్లు జీవితం మొత్తం, ఎట్ ది సేమ్ టైం చరిత్ర మొత్తం తీసుకున్నట్లయితే మా భూమి ఉన్నంత వరకు కూడా వాళ్ళ పేర్లు అనేటివి గుర్తుంటాయి అన్నమాట. సో దే ఆర్ క్రియేటెడ్ హిస్టరీ. మనం అందరం చిన్నప్పుడు చాలా చదువుకొని ఉంటాం. మామూలుగా ఉంటే హిస్టరీ చదువుతారు. మనం హిస్టరీ రీడర్సా, హిస్టరీ క్రియేటర్సా అనేది ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు కూడా మనం ఇంపాక్ట్ ఫౌండేషన్లో ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లో జాయిన్ అయ్యాం అంటే ఒక పర్పస్తో జాయిన్ అయ్యాం మనం ఇక్కడికి. అవునా అండి? మనం ఒక పబ్లిక్ స్పీకర్గా మారాలి, నేను ఒక ట్రైనర్గా మారాలి, కొన్ని వేల మంది జీవితాలను మార్చాలి, కొన్ని జీవితాల్లో వెలుగులు నింపాలి అని చెప్పేసి ఉద్దేశంతో జాయిన్ అయినాం. సో మీరందరూ కూడా ఏ దాంట్లో ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ. ఒక్కసారి ఇప్పుడు నాకు చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్. 1 2 3 1 2 3లో మీరు ఏ కేటగిరీలో ఉంటారు? సో ఎవ్రీవన్ వాంట్స్ టు ఇన్ థర్డ్ కేటగిరీ. ప్రతి ఒక్కరు కూడా థర్డ్ కేటగిరీలో ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఆ థర్డ్ కేటగిరీలో ఉండడానికి మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం? స్టిల్ ఇంకా కొంతమంది వీడియో ఆఫ్ చేసుకున్నారు, వీళ్ళు థర్డ్ కేటగిరీలో ఉన్నారు అంటే నేను ఎలా నమ్మాలి? ఓకేనండి. ఇంకా కొంచెం చాలా జాగ్రత్తగా రాసుకుంటున్నారండి. సూపర్. చాలామంది ఇక్కడ చాలా జాగ్రత్తగా రాసుకుంటున్నారు. శ్యామల గారు కానీ, రఫీక్ గారు కానీ, వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటున్నారు. లిఖిత గారు కానీ, శశికళ గారు కానీ,
వీళ్ళంతా కూడా డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉన్నారండి. వాళ్ళంతా వేరే వేరే పనులలో ఉన్నారు, బిజీ ఉన్నారు. అయినా కూర్చొని చాలా జాగ్రత్తగా సిన్సియర్గా వీడియో ఆన్ చేసుకొని, వీళ్ళకి ఎంత ఇబ్బందులు ఉండొచ్చండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేసి, అవునండి, వాళ్ళు ఇక్కడ కూర్చొని వింటున్నారంటే వాళ్ళకి ఎంత ప్యాషన్ ఉంటే, ఎంత ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరూ వచ్చి ఇలా కూర్చొని చదువుకుంటారు వాళ్ళు. సో ప్యాషన్ 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 మనం కూడా మూడో కేటగిరీలో ఉండాలి. మూడో కేటగిరీలో ఉండాలంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది మాటలు నేర్చుకోవాలి, నిజాయితీ నేర్చుకోవాలి. తద్వారా మనం సమాజాన్ని మార్చే ప్రయత్నం అనేది చేయాలి. అలా గంపా నాగేశ్వరరావు సార్ గారు ఒక 25 సంవత్సరాల కింద పుట్టినటువంటి ఆలోచన ఈరోజు కొన్ని వేల లక్షల మందికి మార్గనిర్దేశనమైంది. ఎంతోమందిని మార్చగలిగారు. అలాంటి వాళ్ళు థర్డ్ కేటగిరీ అనమాట. ఎంతోమంది మెదళ్లను తొలిచి వాళ్ళ మాటలతోటి ఆలోచింపజేశారు. ఎంతమంది జీవితాలు తీర్చిదిద్దారు, ఎంతమంది జీవితాల్లో వెలుగు నింపారు వాళ్ళంతా కూడా. సో దే ఆర్ ఇన్ ద థర్డ్ కేటగిరీ. సో మనం కూడా ఏం చేయాలి? నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ తర్వాత మనం కూడా థర్డ్ కేటగిరీలో ఉండాలంటే ఇప్పటి నుంచి మన మాటలకు పదును పెట్టాల్సిన అవసరం ఉంది. మన మాటలు ఏదైతే ఉన్నాయో, మన మాటలు చాలా పవర్ఫుల్ అండి. ద పవర్ ఆఫ్ వర్డ్స్ ఒక వ్యక్తిని ప్రేరణ కలిగించగలవు. ఎక్కడి నుంచన్నా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలవు. లేదా ఒక వ్యక్తిని మనము నాశనం కూడా చేయొచ్చు మన యొక్క మాటలతోటి. సో అలాంటి పవర్ ఉంటుంది అలాంటి మాటలకి. సో ఎవ్రీవన్ ఈ రోజు నుంచి మనకు కనపడిన ప్రతి వ్యక్తి కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ యొక్క టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ప్రోత్సహించే విధంగా మన యొక్క మాటలు కనుక ఉంటే దే విల్ రిమెంబర్ యూ లాంగ్ టైం. ఓకేనండి. సో ప్యాషన్ అంటే ఏంటి మరి? ప్యాషన్ అంటే ప్రేమించేటువంటి పని, ఇష్టమైనటువంటి పని, మనము చాలా మనస్ఫూర్తిగా చేసేటువంటి పని ప్యాషన్ అని చెప్పేసి అంటాం. ఈ ప్రపంచంలో ఇద్దరు చాలా అదృష్టవంతులండి. ఎవరైతే ప్రేమించేటువంటి పనిని చేస్తుంటారో వాళ్ళు అదృష్టవంతులు, లేదా చేస్తున్నటువంటి పనిని ఇష్టపడతారో వాళ్ళు అదృష్టవంతులు. ఇష్టమైన పనిని చేసేవారు అదృష్టవంతులు, లేదా చేస్తున్నటువంటి పనిని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు అదృష్టవంతులు. స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు, మళ్ళీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు, ఇష్టమైన పనిని ఎవరైనా చేస్తారు, అంటే మూర్ఖులు కూడా చేస్తారని అర్థం ఇష్టమైనటువంటి పనిని. కానీ వివేకవంతులు మాత్రమే ఇష్టం లేనటువంటి పనిని కూడా ఇష్టమైనదిగా తీసుకొని చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మనం చేయాల్సిన పని అంటే ఏ పనినైనా ఇష్టంగా చేయగలడం అనేది అవసరం. ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలంటే మనకి ఇష్టమైనటువంటి పనిని, మనకు ఉపయోగపడేటువంటి పనిని మనం కనుక చేయగలిగితే you will create history in that area, but it will take some time. మరి ఇష్టమైన పనిని ఎందుకు చేయాలండి? మనకు ఒక ఇష్టమైన పని ఎందుకు చేయాలి? మనం ప్యాషన్తో అంటున్నాం. మనకి ఇష్టమైనటువంటి పనిని ఎందుకు చేయాలి? మన సంతోషం కోసం, మన ఆనందం కోసం, మన ఉత్సాహం కోసం, మన ప్రేరణ కోసం, మన నిరాశ నిస్పృహలు దరికి రాకుండా ఉండడం కోసం, అవునండి, ఒత్తిడి లేకుండా ఉండడం కోసం, సహజంగా సులభంగా చేయగలిగిన పని ఏదైతే ఉందంటే అది మనకి ఇష్టమైనటువంటి పని అవుతుంది. చాలామంది గుండెపోటు కంటే కూడా తలపోటుతో ఎక్కువ బాధపడుతున్నారు. ఎందుకో తెలుసా? మనం చేస్తున్నటువంటి పనిని ఇష్టం లేక చేస్తున్నాం కాబట్టి హెడేక్ వస్తుంటుంది మనకి. చేస్తున్నటువంటి పనిని ఇష్టపడలేక, ఇష్టమైనటువంటి పనిని చేయలేక ఎంతోమంది హెడేక్తో కావచ్చు, రకరకాల మానసిక సమస్యలతో సైకాలజీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. మీరు ఒక గంట పాటు సంతోషంగా ఉండాలంటే టీవీ చూడండి, ఒక రోజు పాటు సంతోషంగా ఉండాలంటే పిక్నిక్ వెళ్ళండి, ఒక వారం రోజుల పాటు సంతోషంగా ఉండాలంటే హాలిడే స్పాట్కు వెళ్ళండి, ఒక నెల రోజుల పాటు మీరు సంతోషంగా ఉండాలంటే కొత్త ఉద్యోగం చేయండి, ఎందుకంటే శాలరీ వస్తుంది కాబట్టి సంతోషంగా ఉంటామని చెప్పేసి. ఒక సంవత్సరం కాలం పాటు మీరు సంతోషంగా ఉండాలంటే పెళ్లి చేసుకోండి. ఒక జీవితకాలం పాటు మీరు సంతోషంగా ఉండాలంటే మీకు నచ్చినటువంటి పనిని చేయండి. మీరు జీవితకాలం సంతోషంగా ఉండాలంటే నచ్చినటువంటి పని చేయడం అనేది అత్యావశ్యకం. ఓకేనండి. మరి నచ్చినటువంటి పనిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనం ఎలా కనుగొనాలి? మీరు ఏ పని చేస్తుంటే అలసిపోవడం లేదో, ఏ పని చేస్తుంటే నిద్ర రావడం లేదో, ఏ పని చేస్తుంటే సమయం అనేది తెలియదో, ఏ పని చేస్తుంటే ఇక్కడ ఎవరో పెట్టారు, నో మ్యారేజ్ ఈజ్ హ్యాపీ ఇన్ లైఫ్. ఓకే అండి, సరే, అది అందరికీ తెలిసిన విషయమే, తర్వాత మాట్లాడదాం దాని గురించి.
ఏ పని చేస్తుంటే ఇంకా ఇంకా చేయాలని అనిపిస్తుందో, ఏ పని చేస్తుంటే బోర్ అనేది మీకు అనిపించడం లేదో, ఏ పని అయితే మీరు సహజంగా సులభంగా చేస్తారో, ఏ పని అయితే ఒత్తిడి లేకుండా చేయగలుగుతారో, అది మీ యొక్క సహజమైనటువంటి పని, ఇష్టమైనటువంటి పని. అంటే మీది అది బై బర్త్తో నచ్చేటువంటి టాలెంట్ అని అర్థం అనమాట. ఇష్టమైనటువంటి పనిని చేస్తే ఇవన్నీ రావు. అలసట రాదు, బోర్ రాదు, సమయం తెలియదు, ఇంకా ఇంకా చేయాలని అనిపిస్తూ ఉంటుంది. అది మనకి ఇష్టమైనటువంటి పని. ఎవరైతే ఈ పనిని గనక ఐడెంటిఫై చేస్తారో వాళ్ళు మాత్రం నిజంగా దే విల్ రాక్ ఇన్ దర్ ఫీల్డ్. ఓకేనండి. సచిన్ టెండూల్కర్కి బ్యాటింగ్ చేయడం చాలా సులభం. ధోనికి హెలికాప్టర్ షాట్ కొట్టడం అనేది చాలా సులభం. లతా మంగేష్కర్కి పాటలు పాడడం చాలా సులభం. అవునా? సో ఇలా రకరకాలుగా వాళ్ళంతా ఎలా చేశారు వర్క్ అంతా కూడా సహజంగా సులభంగా చేయగలిగారు. అంటే అది ఒకటేసారి వచ్చిందా మనకి? ఒకటేసారి రాలే వాళ్ళకి. మెల్లిమెల్లిగా దాని మీద ఇష్టాన్ని పెంచుకున్నారు. అవునండి. ఇష్టాన్ని పెంచుకోవడం ద్వారా అందులో కష్టము, బాధ, కన్నీరు ఏమీ తెలియకుండా వాళ్ళు వర్క్ చేశారు కాబట్టి ఓకే అండి. ప్రాక్టీస్ అనేది మళ్ళీ వస్తుంది మీకు. సో వర్క్ చేశారు కాబట్టి అందులో వారు గొప్ప నిష్ణాతులుగా మారారు. వాళ్ళు అందులో హిస్టరీ అనేది క్రియేట్ చేశారు. ఎస్ ఆర్ నో? మరి ఒత్తిడి లేకుండా ఏ పని అయితే చేయగలుగుతామో ఆ పనిని మనం ఇష్టమైనటువంటి పని అని చెప్పేసి అంటున్నాం మనం. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి 2 విషయాలు చెప్తా వినండి. పికాసో చిత్రకారుడు అనమాట, పెయింటింగ్ వేసేవాడు. పికాసో మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. అవునా? సో పికాసోకి ఎవరో అడిగారంట, నువ్వు రోజంతా నిలబడి పెయింటింగ్ వేస్తుంటే అలసిపోవా అని చెప్పేసి అడిగారంట. ఇక్కడ చూడండి, ఈ స్టేట్మెంట్ చూడండి. అతను చెప్పిన ఆన్సర్ వింటే మనకు కూడా అరే నిజంగా మనం కూడా ఇలా చేయాలేమో అనిపిస్తుంది. నేను రోజంతా నిలబడి పెయింటింగ్ వేస్తే అలసిపోను, నేను పెయింటింగ్ వేయకపోతే అలసిపోతాను అని చెప్పాడంట. పెయింటింగ్ వేయకపోతే అలసిపోతాను అంటే నేను వర్క్ చేయకపోతే అలసిపోతాను, చేస్తే అలసిపోను, చేస్తుంటే ఇంకా ఇంకా చేయాలని అనిపిస్తుంది నాకు అని చెప్పేసి దాని యొక్క ఉద్దేశం. సానియా మీర్జాకు ఒక అమ్మాయి వచ్చి అడిగిందంట, నేను టెన్నిస్ ఆడలేకపోతున్నాను, తొందరగా అలసిపోతున్నాను అని చెప్పేసి అడిగిందంట. అప్పుడు సానియా మీర్జా చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నువ్వు టెన్నిస్ ఆడలేకపోతున్నావు అంటే, తొందరగా అలసిపోతున్నావు అంటే అది నీ ఆట కాదు, నీ అసలైన ఆట ఏదో కనుక్కో అని చెప్పేసి చెప్పిందంట. ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి ఫ్రెండ్స్, మన అసలైనటువంటి పని ఏంటి? దట్ ఈస్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్. మీకు మీరే రాసుకునే ప్రయత్నం చేయండి. మీకు అసలైనటువంటి పని, ఇష్టమైనటువంటి పని ఏంటి? ఇప్పుడు మీరు ఇంతకుముందు కొన్ని పనులు రాశారు, మీరు చేస్తున్నటువంటి పని రాశారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇష్టమైనటువంటి పనులు ఒక 5 రాయండి. మీకు ఇష్టమైనటువంటి పనులు 5 రాయండి మీ యొక్క నోట్స్లో. మీకు బాగా ఇష్టమైనటువంటి పనులు ఏవైనా ఉంటే అవి 5 రాయండి. అది ఎందుకో చెప్తాను మీకు. అందులో ఇష్టమైనటువంటి పని ఏం చేయాలి, ఎలా చేయాలి, నిజంగా అది మనకి ఇష్టమేనా కాదా, దానివల్ల ఉపయోగం ఏంటి అనే విషయాలు మీకు చెప్తాను. ఓకే అండి, రాశారా? మీరు మీరు చేస్తున్నటువంటి పని రాశారు, కింద ఇష్టమైనటువంటి 5 పనులు రాశారు. మీరు పైన రాసినటువంటి పని కింద 5 దాంట్లో ఉందా? ఉంటే ఓకే. ఉంటే నిజంగా మీరు ఇష్టంతోనే పని చేస్తున్నారని చెప్పేసి అర్థం. ఒకవేళ లేదనుకోండి, ఇప్పుడు మీకు ఇష్టమైనటువంటి పని ఏదో మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇంతకుముందు ఆ పని చేస్తున్నాం కదా సార్, ఏం చేయాలి అని అంటే దానికి మెల్లిగా చెప్తాను. నెక్స్ట్ టాపిక్ వస్తుంది, దాని అవసరం చెప్తాను మీకు. ఓకేనండి. మనం జీవితంలో చేసేటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే మనకు నచ్చినటువంటి పనిని మనం వృత్తిగా మార్చుకోవడానికి ప్రయత్నించకపోవడమే. కానీ ఇది ఎలా తెలుస్తుంది? ఇది ఎలా తెలవాలి? ఎవరు చెప్పాలి? ఏం చేయాలి? ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న అండి, బిరాడి. మీ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు? ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు చాట్ బాక్స్ యూజ్ చేయండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. యా, మీ తేజ గారు సూపర్ అండి. మైండ్ మీ 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 ఓకే. నేను అబ్బా చాలా అద్భుతంగా పెట్టారండి మీరు ఆన్సర్స్. మీరు ఆల్రెడీ మోటివేషన్ స్పీకర్స్ అయిపోయారు, ట్రైనర్స్ అయిపోయారు కాబట్టి మీకంటే మీకు మీరే ఇష్టం. ఓకే, రైట్. లిఖిత గారు పేరెంట్స్ అని పెట్టారు, సూపర్ నైస్. లైఫ్ మీన్స్ వైఫ్ ఓన్లీ. ఓకే అండి, రైట్. మీ వైఫ్ నైఫ్ ఒకటే అండి. వైఫ్ చాలా జాగ్రత్తగా ఉంటే నైఫ్ తోటి కూరగాయలు కోయచ్చు, లేకుంటే
ఇంకేదైనా చేయొచ్చు, అవునా? సో వైఫ్ కూడా వైఫ్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే అండి, ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఆ క్వశ్చన్కి ఎలా మనం ఆన్సర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఎవరైతే మీ యొక్క టాలెంట్ని ఐడెంటిఫై చేసి మిమ్మల్ని ప్రోత్సహించారో వాళ్ళు మీ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులు. దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మీకు రాయండి, ఇంతకుముందు రాసిన దానికి ఇప్పుడు రాసిన దానికి కరెక్టేనా ఆన్సర్ అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. అసలు మన టాలెంట్ ఎవరైనా ఐడెంటిఫై చేశారా ఇప్పటి వరకు? అరే పలానా నువ్వు ఈ పని బాగా చేయగలుగుతావు, నువ్వు సింగర్ కాగలుగుతావు, మంచి డాన్సర్ కాగలుగుతావు, మంచి బొమ్మలు వేయగలుగుతావు, నువ్వు మ్యాథ్స్లో ఎక్స్పర్టు, సైన్స్లో ఎక్స్పర్టు, సోషల్లో ఎక్స్పర్టు అని చెప్పేసి ఎవరైనా మీకు చెప్పారా? నువ్వు మంచిగా ఆలోచించగలుగుతావు, నువ్వు సైంటిస్ట్ అవుతావు. శ్రీనివాస్ గారు మీరు వైఫ్ అదే రాస్తున్నారు. ఓకే అండి, సూపర్. మీ వైఫ్ మిమ్మల్ని మీలో ఉన్న టాలెంట్ గుర్తించి మీకు ప్రోత్సహిస్తుంది. సూపర్, ఎక్సలెంట్ అండి, దట్స్ నైస్. అట్లా అందరికి ఉండకపోవచ్చు. ఓకేనండి, మాధవ్ గారికి కూడా వైఫ్ టాలెంట్ ఐడెంటిఫై చేసి చెప్పిందంట. ఓకే, సూపర్. ఓకే, కొంతమంది నాకు నేనుగా ఐడెంటిఫై చేసుకున్నానని చెప్పేసి చెప్తా ఉన్నారు. సూపర్ అండి, సూపర్ సూపర్. సో అందులో వర్క్ చేస్తూ ఉన్నాం, మనం వర్క్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడు రిజల్ట్ వస్తుంది? రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఏం చేద్దాం నెక్స్ట్? ఇక్కడ మీకు ఒక అద్భుతమైనటువంటి సూత్రం చెప్తానండి. అందులో డబ్బులు వస్తున్నాయా, పేరు వస్తుందా, ఏం వస్తుందా అనేది ఇప్పుడు చూద్దాం మనం. డియర్ ఫ్రెండ్స్, ఇకిగాయ్ అనే పదం మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఇకిగాయ్. ఓకే, ఇకిగాయ్ అంటే జీవిత పరమార్థం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. జపాన్లోని ఒకినావా అనే ప్రదేశంలో చాలా మంది అక్కడ ఎక్కువ కాలం పాటు జీవిస్తారంట. అంటే చాలా మంది ముసలులు ఉంటారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇకిగాయ్ వాళ్ళకు క్లియర్గా తెలుసు. ఏంటి ఆ ఇకిగాయ్? నేను ఉదయాన్నే లేచి ఏ పని చేయాలి అనే విషయం వాళ్ళకి క్లియర్గా తెలుసు. అంటే వాళ్ళ యొక్క జీవిత పరమార్థం, నేను ఎందుకున్నా, నేను ఏ పని చేస్తున్నా, ఎవరి కోసం చేస్తున్నా, ఎవరిని ఉద్ధరించడానికి చేస్తున్నా, ఎవరి ప్రయోజనం కోసం చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా తెలుసు అనమాట. కాబట్టి వాళ్ళు ఉదయాన్నే నిద్ర లేచి ఆటోమేటిక్గా వాళ్ళు పని చేయడానికి వెళ్ళిపోతారంట. మనం కూడా అలారం పెడతాం, కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ లేస్తారు అలారం పెడితే, కానీ మనం లేవడం కొంచెం కష్టం అవుతుంది, అవునండి? కానీ అక్కడ వాళ్ళు నిద్ర లేవడానికి అలారం అనేది అవసరం లేదంట. ఆటోమేటిక్గా నిద్ర లేచి వాళ్ళు పనికి వెళ్ళిపోతారంట. కాబట్టి అక్కడ ఎక్కువ కాలం పాటు జీవిస్తున్నారంట. ఒక వ్యక్తి ఎక్కువ కాలం పాటు జీవించడానికి అవసరమైనటువంటి విషయం ఏమిటి? ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఒక వ్యక్తి ఎక్కువ కాలం పాటు జీవించడానికి కారణమైనటువంటి విషయం ఏమిటి? డిసిప్లిన్ సార్, ఆలోచనలు సెల్ఫ్ లేకపోవడం. డిసిప్లిన్. సార్ సెల్ఫ్ అతిగా డిసిప్లిన్. ఆలోచించడం. అంటే ఎక్కువ కాలం పాటు జీవించడానికి ఏది కారణం అవుతుంది? సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్. ఓకే. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సార్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే. హ్యాపీనెస్ సార్. స్ట్రెస్ రిలీఫ్. ఓకే. హెల్త్, వెల్త్. ఓకే అండి. సో ఓకే, సో ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే అండి, ఓకే. సో ఇవన్నీ చెప్పారు మీరు. అంటే నేను చెప్తా ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, దాని తర్వాత మీరు చెప్పండి. ఒక వ్యక్తికి తన వృత్తి పట్ల సంతృప్తి కలిగినటువంటి వ్యక్తి ఎక్కువ కాలం పాటు జీవిస్తాడంట. ఏ వ్యక్తి అయితే తను చేస్తున్నటువంటి పనిని ఎక్కువగా ఇష్టపడతాడో, అమితంగా ఇష్టపడతాడో, ఆ వ్యక్తి ఎక్కువ కాలం పాటు జీవించడానికి ఆస్కారం ఏర్పడుతుందంట. దట్ ఈజ్ ఇకిగాయ్ అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే వాళ్ళ యొక్క ఇకిగాయ్ వల్లనే వాళ్ళు ఎక్కువ కాలం పాటు జీవిస్తున్నారు, ఆ దేశంలో ఎక్కువ ముసలోళ్ళు ఉంటున్నారు. ఓకేనండి. మరి ఇక్కడ మనము ఈ ఇకిగాయ్ అనే పదం ఎలా తెలుసుకోవాలి, మన యొక్క లైఫ్ పర్పస్ అనేది మనం ఎలా తెలుసుకోవాలి, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం మీకు. ఇందులో 4 సర్కిల్స్ ఉంటాయండి. 4 సర్కిల్స్ ఉంటాయి ఇకిగాయ్ అనే దాంట్లో. అంటే మన లైఫ్ పర్పస్లో మనం ఏం తెలుసుకోవాలి అని అనుకుంటే దీనిలో 4 సర్కిల్స్ ఉంటాయి. ఈ 4 సర్కిల్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో దట్ ఈజ్ అవర్ ఇకిగాయ్. సో ఈ క్లాస్ చెప్పేటువంటి క్రమంలో మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఒక నోట్స్లో రాసుకోండి. ఎట్ ది సేమ్ టైం నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను లైఫ్ పర్పస్ గురించి. మీరు ఏ పని అయితే బాగా ఇష్టపడతారు, ఏ పనిలో మీరు రాణించాలనుకుంటున్నారు, ఇప్పుడు మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో చెప్తా ఉంటా, దానికి అనుగుణంగా మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ సర్కిల్ ఏంటంటే వాట్ యూ లవ్. మీకు ఏ పని అంటే బాగా ఇష్టం? ఫర్ సపోజ్ టీచింగ్ అనుకోవచ్చు, గేమ్స్ ప్లేయింగ్ అనుకోవచ్చు, అవునండి, డ్రాయింగ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మీకు ఏ పని అంటే బాగా ఇష్టం? తర్వాత వాట్ యూ గుడ్ ఎట్. నువ్వు ఇంకా ఎందులో ఎక్స్పర్ట్, నీకు వచ్చినటువంటి దాంట్లో నువ్వు ఎందులో ఎక్స్పర్ట్? ఫర్ సపోజ్ టీచింగ్ అంటే మీకు ఇష్టం అనుకుందాం, వాట్ యూ లవ్ అనే దానికి టీచింగ్ అని రాశారు.
వాట్ యు గుడ్ ఎట్. ఇంకా మీరు టీచింగ్లో ఏది మీకు బాగా వస్తుంది? నేను మ్యాథ్స్ చెప్తా, నేను సైన్స్ చెప్తా, నేను సోషల్ చెప్తా. అవునండి. ఇంకా డెప్త్గా వెళ్తే సైన్స్లో ఏం చెప్తావు? ఫిజిక్స్ చెప్తావా, కెమిస్ట్రీ చెప్తావా, బయాలజీ చెప్తావా? ఇంకా కొంచెం లోపలికి వెళ్తే కెమిస్ట్రీలో ఇంకేం చెప్తావు నువ్వు? ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్తావా, ఇంకేదన్నా చెప్తావా? అవునండి. యు ఆర్ గుడ్ ఎట్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనుకుందాం. అవునా? పెయింటింగ్ తీసుకుందాం. పెయింటింగ్ అనే దాంట్లో నువ్వు పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇష్టం. ఆ పెయింటింగ్లో నీకు ఏది ఇంకా ఎక్కువ ఇష్టం అంటే పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టం అనుకుందాం. పెన్సిల్తో డ్రాయింగ్ వేయడం ఇష్టం అనుకుందాం. అవునండి. నెక్స్ట్ ఇంకేదో చెప్పాం, ప్లేయింగ్ అనుకున్నాం. ప్లేయింగ్ అంటే ఏ గేమ్ అంటే నీకు చాలా ఇష్టము, అంటే ఏ గేమ్ కోసం నువ్వు పరితపిస్తావు, తపన పడుతుంటావు, ఆ గేమ్ ఆడితే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. అంటే దాన్ని ఏమంటామంటే ఇక్కడ తపన అని చెప్పేసి అంటాం తెలుగులో యాక్చువల్గా మీనింగ్. ఆ గేమ్స్లో మీకు ఏ గేమ్ అంటే ఇష్టం? క్రికెట్ అంటే ఇష్టం అనుకుందాం. క్రికెట్లో నీకు ఇంకా ఏది ఇష్టం? బ్యాటింగా, బౌలింగా, కీపింగా, ఫీల్డరా, ఎంపైరా, ఏది ఇష్టం నీకు? ఓకేనండి. సో సచిన్ టెండూల్కర్కి బ్యాటింగ్ అని ఇష్టం, తెలిసింది అది అందరికి కూడా. అంటే ఇట్లా డెప్త్గా మనం ఆలోచించగలగాలి. వాట్ యు లవ్. వాట్ యు లవ్ అంటే గేమ్స్. గేమ్స్ అంటే వాట్ యు గుడ్ ఎట్. నేను బ్యాటింగ్, క్రికెట్ అంటే క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, లైక్ దట్. ఓకేనండి. మీరు చేస్తున్నటువంటి పనిలో కూడా మీకు ఏది ఇష్టమో, మీరు ఇంకా ఎందులో ఎక్స్పర్ట్. వాట్ యూ కెన్ బి పేడ్ ఫర్. మీరు పని చేస్తే డబ్బులు వస్తున్నాయా లేదా? ఫర్ సపోజ్ మనం పెయింటింగ్ తీసుకున్నాం. పెయింటింగ్లో పెన్సిల్ డ్రాయింగ్లో ఎక్స్పర్ట్ అని చెప్పేసి అనుకుందాం. ఆ పెన్సిల్ డ్రాయింగ్ వేయడం ద్వారా మీకు డబ్బులు వస్తున్నాయా లేవా అని చెప్పేసి మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక సబ్జెక్ట్, ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే అందులో నాకు డబ్బులు వస్తాయా లేదా? ఒకవేళ డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి? పెన్సిల్ డ్రాయింగ్ మన చుట్టుపక్కల వాళ్ళకి, మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి, లేదా సమాజంలో ఉన్నటువంటి పిల్లలకి మనం నేర్పిస్తూ ఉంటే మనకు డబ్బులు వస్తాయి ఆఫ్లైన్లో, లేదా ఆన్లైన్లో నేర్పించడం ద్వారా కొన్ని డబ్బులు వస్తాయి. ఎట్ ది సేమ్ టైం ఒకవేళ మీకు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఎక్కడ కూడా దొరకలేదు క్యాండిడేట్స్, మీరు ఏం చేయాలి? ఆ పెయింటింగ్ వేసేటప్పుడు మంచి అద్భుతంగా ఒక వీడియో తీసి ఆ వీడియోని యూట్యూబ్లో షేర్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయాలి, ఫేస్బుక్లో షేర్ చేయాలి, ఇంకా రకరకాల సోషల్ మీడియాలో షేర్ చేయాలి. కింద మీ నంబర్ ఇవ్వాలి, వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. స్కూల్ నుంచి రావచ్చు, పిల్లల పేరెంట్స్ నుంచి రావచ్చు, ఎలాగైనా మీకు రావచ్చు. సో ఆ విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ పెట్టారు ప్లాంట్స్, బర్డ్స్, ఎనిమల్స్, మీరు ఏది ఇష్టమైతే అది. ఓకేనండి. ఇక్కడ హైదరాబాద్లో శిల్పారామం ఉంది. మీ అందరూ హైదరాబాద్లో ఉంటే మీకు ఈజీగా తెలిసిపోయింది. శిల్పారామంలో అక్కడ మనల్ని కూర్చోబెట్టి 5 నిమిషాలు మన బొమ్మ వేసిస్తాడు. 5 నిమిషాలకి ఆ బొమ్మ వేసినందుకు 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. అది కొద్ది పెద్ద చాట్ ఉంటే అందులో ఎక్కువ డబ్బు తీసుకుంటాడు. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ రావాలంటే 5000 తీసుకోవచ్చు. అవునండి. సో సింపుల్ ఆర్ట్ అంటే, కానీ సింపుల్ ఆర్టే, కానీ అందులో ఎక్స్పర్ట్ అతను. జాక్ ఫర్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అని చెప్పేసి ఒకటి సామెత ఉంది. అంటే అన్నీ తెలుసు మనకి, కానీ ఇందులో ఎక్స్పర్ట్ కాదు. ఇఫ్ యూ వాంట్ టు రీచ్, యూ షుడ్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ పర్టికులర్ ఏరియా. మీరు ఎక్స్పర్ట్ కాకపోతే మీకు డబ్బులు అనేటివి రావు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ రిచ్, ఎన్రిచ్ యువర్ స్కిల్స్. మీరు ఎక్స్పర్ట్ అని కావాలి, స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవాలి, అయితేనే మనకు డబ్బులు వస్తాయి, మనం రీచ్ కావడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ 4th సర్కిల్ ఏంటంటే వాట్ ద వరల్డ్ నీడ్స్. ఈ ప్రపంచానికి ఏది అవసరము? ఈ ప్రపంచానికి ఏది అవసరము? నువ్వు మ్యాథ్స్ అవసరమా, సైన్స్ అవసరమా, పెయింటింగ్ అవసరమా, డ్రాయింగ్ అవసరమా, ఏది అవసరం? మంచి డ్రాయింగ్ వేస్తారని చెప్పేసి చెప్పాం. మీరు ఒక మంచి బొమ్మ వేసి, మంచి డ్రాయింగ్ వేసి, మీరు ఎలాంటి మెసేజ్ మీరు ఫార్వర్డ్ చేస్తున్నారు సమాజానికి? అవునండి. ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? ఒక మంచి స్టేట్మెంట్ రాసి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు, మంచి డయాగ్రామ్ వేసి మీరు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ప్రపంచానికి అవసరమైనది మనం ఇష్టపడితే గనక అందులో అద్భుతంగా మనం రాణించేటువంటి అవకాశం ఉంది. 2 రకాలుగా ఆలోచించవచ్చు. మనకి ఇష్టమైన దాన్ని ప్రపంచానికి అవసరమైన దానిగా మార్చుకోవాలి, లేదా ప్రపంచానికి అవసరమైన దాన్ని మన ఇష్టమైన దానిగా మనం మార్చుకోగలగాలి. ఓకేనండి. వాట్ యు లవ్, వాట్ యు గుడ్ ఎట్, వాట్ యూ కెన్ బి పేడ్ ఫర్, వాట్ ద వరల్డ్ నీడ్స్. నీకు ఏది ఇష్టమో, నువ్వు ఎందులో ఎక్స్పర్టు, నీకు డబ్బులు వస్తున్నాయా, ఎట్ ది సేమ్ టైం ఈ ప్రపంచానికి ఏది అవసరము. ఈ ప్రపంచానికి అవసరమైనదే మీరు ఇప్పుడు ఎన్నుకున్నారు. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా, మీరు ప్రొఫెషన్ మీరు చేస్తూ ఉన్నారు, ఇది మీరు ప్యాషన్తో వచ్చిన వారు ఇక్కడికి అందరూ కూడా. చాలామంది ఇష్టపడి ఈ కోర్స్ నేర్చుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో నేను చేయాల్సింది ఉంది, ఇంకా ఎంతోమందికి నేను జీవితాన్ని ఇవ్వాలి, వాళ్ళ ఆలోచనలు మార్చాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. లైక్ మైండ్స్ పీపుల్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఓకేనండి. సో అలా మీరందరూ కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారంటే సంథింగ్
మీరు ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు కాబట్టి సమాజానికి మీరు ఇక్కడ ఉన్నారు. కంపల్సరీ ఎప్పుడు చెప్తారు, మనం ఈ భూమి మీదకి వచ్చింది కేవలం వచ్చిపోవడానికి కాదు, మనం ఏదో ఒకటి ఇచ్చిపోవడానికి అని చెప్పేసి చెప్తా ఉంటారు. అవునండి. ఇంకా మీరు ఇక్కడ ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, ట్రైనింగ్ తీసుకుంటున్నారు కాబట్టి, ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇంకా మీరు ఈ డెప్త్గా ఏ ట్రైనర్ మీరు కావాలనుకుంటున్నారు కొంచెం ఆలోచించాలి. ఆఫ్టర్ దిస్ ట్రైనర్ వర్క్షాప్, ఈ ట్రైనర్ వర్క్షాప్ తర్వాత మీరు ఏ ట్రైనింగ్లో మీరు ఎక్స్పర్ట్ కావాలనుకుంటున్నారు, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కేవలం ఇది ఇలా చేసి వదిలేయకుండా మీరు ఒక ట్రైనింగ్ ఫీల్డ్లో మీరు ఎక్స్పర్ట్ కావాలి. మీ ట్రైనింగ్ ఫీల్డ్లో ఎక్స్పర్ట్గా మారాలి. ఏ ట్రైనర్ కావాలనుకుంటున్నారో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు, దాని ద్వారా మీరు డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ వన్, యోగా. ఇప్పుడు అందరికీ ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలామంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. చాలామంది యోగా చేయడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి యోగా ట్రైనర్గా మారే అవకాశం ఉంటే మీరు ట్రై చేయండి. మీకు ఒకవేళ మీరు ఆల్రెడీ కొంత తెలుసు అని అనుకుంటే యోగాలో ఎక్కువ విషయాలు నేర్చుకోండి, మీరు ఒక ట్రైనర్గా మారండి. నెక్స్ట్, ఫిట్నెస్ ట్రైనర్. చాలామంది హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారు, చాలా లావుగా అవుతున్నారు, కొంతమంది చాలా సన్నగా అవుతున్నారు. అవునండి, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ ఫుడ్ ఈ ఫుడ్ ఏదో ఒకటి తినేసి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఫిట్నెస్ లేక. మన ప్రధానమంత్రి కూడా చెప్పారు, ఏమని, మనకు ఒబెసిటీ పెరిగిపోతుంది మన దేశంలో అని చెప్పేసి, చాలా లావు అయిపోతున్నారు అని చెప్పేసి. అవునండి. సో ఫిట్నెస్ ట్రైనర్ కావాలనుకుంటే మీరు ముందు ఫిట్గా ఉండడం ప్రయత్నం చేయాలి. ఓకేనండి. నెక్స్ట్, మెమొరీ ట్రైనర్. చాలామంది స్కూల్ పిల్లలు నాకు గుర్తుంటలేదు అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు చదవడానికి సంబంధించి. మీరు ఏదైనా ఒక టెక్నిక్ ద్వారా ఒక చాప్టర్ సంబంధించో, ఒక టెక్స్ట్ బుక్ సంబంధించో, ఏదైనా ఒక దానికి సంబంధించో మంచి ఒక మెమొరీ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తయారు చేశారనుకోండి, లేదా ఏదైనా ఒకటి మీరు ఇలా ఈ విషయాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, స్టోరీ ద్వారా గుర్తుపెట్టుకోవన్నా, మైండ్ మ్యాపింగ్ ద్వారా గుర్తుపెట్టుకోవన్నా, ఎలా అనేది కొంచెం కనుక మీరు దాని మీద వర్కౌట్ చేస్తే మీరు ఒక మెమొరీ ట్రైనర్గా మారే అవకాశం ఉంది. నెక్స్ట్, ఎన్ఎల్పి ట్రైనర్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. ఎన్ఎల్పి ట్రైనర్గా కూడా మీరు మారే అవకాశం ఉంది. హ్యాపీనెస్ కోచ్. సింపుల్గా చెప్పాలంటే అండి, మనం నవ్వడానికి కూడా ఒక ట్రైనింగ్ ఇస్తున్నారండి ఇప్పుడు. లాఫింగ్ కోచ్. అవునా, నవ్వడానికి, మనందరికి నవ్వడం వచ్చా? మర్చిపోయాం. చిన్నప్పుడు చిన్నపిల్లలు దాదాపు ప్రతిరోజు 300 నుంచి 400 సార్లు నవ్వుతారంట అండి. 300 to 400 టైమ్స్ నవ్వుతారంట. టీనేజ్లో 17 టైమ్స్ నవ్వుతారంట. పెద్ద అయినాక, పెళ్ళి అయినాక అసలు నవ్వడమే మర్చిపోయారంట. అప్పుడప్పుడు ఫోటోగ్రాఫర్ స్మైల్ ప్లీజ్ అంటేనే వాళ్ళు నవ్వుతున్నారంట, లేకుంటే పక్కన వైఫ్ ఉన్నా హస్బెండ్ ఉన్నా దే ఫర్గెట్ దేర్ లాఫ్ స్మైల్, వాళ్ళ స్మైల్ని మర్చిపోతున్నారంట. సో ఇలా మనం ఇక్కడ వెల్నెస్ కోచా, హ్యాపీనెస్ కోచా, లాఫింగ్ కోచా, ఏదైనా కావచ్చండి, రియల్ ఎస్టేట్ కోచా, బిజినెస్ కోచ్, ఇంకా టీచర్ అయితే వేదిక్ మ్యాథ్స్ ట్రైనర్, అబాకస్ ట్రైనర్, ఇంకేదైనా కావచ్చు. డిజిటల్ మార్కెటింగ్, మంచి సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఇప్పుడు నేర్చుకోవడానికి ఒక మంచి ట్రైనర్ కావాలనుకుంటే, మీరు తొందరగా డబ్బులు సంపాదించాలనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ మోస్ట్ 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 ప్రీసియస్. ఇప్పుడు మనకు చాలా అవసరమైంది కూడా అది. అవునండి. బ్రెయిన్ కోచ్. బ్రెయిన్ యొక్క పవర్, ద పవర్ ఆఫ్ ద బ్రెయిన్. ఒక 5 గంటల క్లాస్ మీరు నేర్చుకుంటే ఈజీగా చాలా డబ్బులు సంపాదించవచ్చు మీరు. బ్రెయిన్ కోచ్, బ్రెయిన్ యొక్క పవర్ గురించి చెప్పేటట్టు ఎన్నో ఉదాహరణలు మీరు కనుక చెప్పగలిగితే, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో కనుక మీరు చెప్పగలిగితే, దాని యొక్క నర్వ్ సిస్టమ్ ఏ విధంగా ఉందో తెలుసుకోగలిగితే మీరు ఒక బ్రెయిన్ కోచ్గా మారచ్చు. ఫైనాన్షియల్ అడ్వైజర్. డబ్బులు ఉన్నాయి కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని తెలియదు. అవునండి. రాబడి ఉండాలి, దాన్ని మదుపు చేయాలి, పొదుపు చేయాలి. రాబడి ఉండాలి, ఇన్కమ్ ఉండాలి, దాన్ని ఏం చేయాలి, సేవ్ చేయాలి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అలా దాని ద్వారా మీరు ఎదుటి వాళ్ళలో ఎలాంటి మార్పు తీసుకురాగలుగుతారు అనేది ఆలోచించి కనుక చేస్తే, ఇలాంటి ట్రైనర్స్ చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మీరు ఫేస్బుక్లో యాడ్స్ చూస్తూ ఉంటే చాలా రకాలుగా కనబడుతూ ఉంటాయి. ఇవన్నిట్లో మీకు ఏది బాగా షూట్ అవుతుంది, మీరు ఏది చేయాలని అనుకుంటున్నారో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి, చేసే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ట్రైనింగ్ అయిన తర్వాత నేను ట్రైనర్, మోటివేషనల్ స్పీకరు అంటే ఎవరు కూడా మన కోర్సు తీసుకోవడానికి కానీ, మన క్లాస్ వినడానికి కానీ వచ్చే అవకాశం చాలా తక్కువ. మీరు ఒక దాంట్లో ఎక్స్పర్ట్ కనుక అయ్యారనుకుంటే, ఇప్పుడు మీకు తెలుసా ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్. ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ అనేది ఒక టాపిక్, ఒక 5 రోజుల క్లాస్ తీసుకుంటే 5555 రూపీస్ పే చేయాలి. మేనిఫెస్టేషన్ కోచ్ అని కూడా ఉంది, అంటే మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తే మీకు అది వస్తుంది అని చెప్పేసి. లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ ఉంది. మీరు ఏ దాన్ని ఎక్స్పర్ట్గా ఒక 5 రోజుల 5 గంటల క్లాస్ కనుక మీరు నేర్చుకోగలిగితే,
యూ విల్ ఎర్న్ మోర్ మనీ యాజ్ ఎ ట్రైనర్గా. మనందరం కూడా ప్యాషన్తో వచ్చినామండి ఇక్కడికి. అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మనకు ఆల్రెడీ ఒక ప్రొఫెషన్ ఉన్నా, ఒకటి పని చేస్తూ ఉన్నా, మనం ఒక ప్యాషన్తో ఇక్కడికి వచ్చినాం. మనం ఏదో చేయాలని వచ్చినాం, ఏదో సాధించాలని చెప్పేసి వచ్చినాం. ఈ ఏజ్లో కూడా ఈ వర్క్ చేసుకుంటూ కూడా ఇంతసేపు ఓపికగా మీరందరూ ఇక్కడ కూర్చొని వింటున్నారంటే, నాకు మీకంటే నా ఏజ్ చాలా తక్కువ అయినా మీరు వింటున్నారు అంటే అది నా గొప్పతనం కాదు, మీ యొక్క గొప్పతనం. ఓకేనండి. సో మీరందరూ ఏదో చేయాలనే ఉద్దేశంతో వచ్చారు, సమాజాన్ని మార్చాలనే ఉద్దేశంతో మీరు వచ్చారు. భవిష్యత్తులో ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి ఒక ట్రైనర్ అవసరమయ్యే అవకాశం ఉంది. ఓకేనండి. ఒక ట్రైనర్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా అవసరం ఒక ట్రైనర్. ప్రతి వ్యక్తికి ఒక ట్రైనర్ అవసరం అవుతాడు. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. చిన్నవాళ్ళేమో ఫోన్ చూసి పాడవుతున్నారు, పెద్దవాళ్ళేమో వాళ్ళ బంధువులు ఎవరు చూడలేక వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి ఒక ట్రైనర్ అవసరమయ్యే అవకాశం ఉంది. సో మీరందరూ కూడా ఈ ఫీల్డ్లో ఉంటే ఖచ్చితంగా మీరు ఒక ఫీల్డ్ కనుక మంచిగా ఎన్నుకొని అందులో స్కిల్స్ కనుక మీరు పెంపొందించుకుంటే డెఫినెట్లీ మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ప్యాషన్ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ మీకు ఎన్ని సర్కిల్స్ చెప్పాం కదండి. ఈ సర్కిల్స్లో ఆ 4 సర్కిల్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో దట్ ఈస్ కాల్డ్ అవర్ లైఫ్ పర్పస్. మన యొక్క లైఫ్ పర్పస్ ఏంటో అక్కడ మనకు తెలుస్తుంది. నేను ఎందుకున్నా, నేను ఏం చేస్తున్నా, ఎవరి కోసం చేస్తున్నా, నేను ఎందుకు ఈ పని చేయాలి అని చెప్పేసి ఆలోచించి మనం ఒక పనిని కనుక నిర్ణయించుకుంటే, ఇఫ్ ద వై ఈజ్ పవర్ఫుల్, హౌ ఈజ్ ఈజీ. ఒకవేళ వై, ఎందుకు నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పేసి ఒకటి క్లారిటీగా ఉంటే, ఎలా చేయాలనో మనకు విశ్వమే దారి చూపిస్తుంది. నువ్వు చేయాలని కనుక బలమైన సంకల్పంతో గట్టిగా కనుక నువ్వు అనుకుంటే ఈ ప్రపంచమంతా అడ్డు తొలగి నీకు దారినిస్తుంది. మనకు ఫిదా సినిమాలో ఉంటుంది, గట్టిగా అనుకో అయిపోతుంది అని చెప్పేసి. సో మీరు ఇక్కడ గట్టిగా అనుకుంటే అయిపోతుంది. ఓకేనండి. సో లైఫ్ పర్పస్, ఇకిగాయ్ అంటాం దాన్ని మనం. నెక్స్ట్ ప్యాషన్తో ఎందుకు చేయాలి మనం, ప్యాషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్యాషన్ డ్రైవ్స్ ఐడియాస్, ప్యాషన్ జనరేట్ ఐడియాస్. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మనం ఎవరైనా ఇష్టపడ్డాం అనుకోండి, ఎవరైనా లవ్ చేసాం అనుకోండి, ఏం జరుగుతుంది? వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి రకరకాల గిఫ్ట్స్, రకరకాల మార్గాలు అన్వేషిస్తూ ఉంటాం మనం. ఎస్ ఆర్ నో? ఎవరైనా ఇష్టపెడితే వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తాము, ఇంకేదైనా రకరకాలుగా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా ఏదైనా ఒక పనిని కనుక మీరు ఇష్టపడితే మీరు చేస్తున్నటువంటి పనిలో కొత్త ఐడియాస్ క్రియేట్ అవుతాయి, కొత్త ఇన్నోవేషన్స్ జరుగుతాయి, కొత్త క్రియేటివిటీ అనేది మీలో డెవలప్ అవుతుంది. ఎందుకు? ఆ పనిని ఇష్టంగా చేయడం ద్వారా. ఇప్పుడు నేను క్లాస్ ఎంత ఇష్టంగా చెప్తే అందులో కొత్త విషయాలు వస్తూ ఉంటాయి. అనుకోకుండా ఎప్పుడో నేర్చుకున్నటువంటి విషయాలు కూడా ఇప్పుడు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఈ క్లాస్ చెప్పిన తర్వాత నాకు ఎలాంటి బోర్ రాదు, చాలా హ్యాపీగా వస్తుంది, హ్యాపీనెస్ అనిపిస్తుంది, నిద్ర వస్తుంది, హ్యాపీగా రిలాక్స్ అనిపిస్తుంది. అంటే ఇష్టంతో పని చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందులో కొత్త ఐడియాస్ జనరేట్ అవుతుంటాయి. మీ అందరికీ తెలుసు, థామస్ అల్వా ఎడిసన్ 10,000 సార్లు ప్రయత్నం చేసి బల్బును కనుగొన్నాడని. అతను ఇష్టంతో పనిచేశాడు కాబట్టి అన్నిసార్లు ఓడిపోయినా కానీ, అన్నిసార్లు ఫెయిల్ అయ్యాను కానీ ఆయన దాన్ని వదిలిపెట్టకుండా ప్రయత్నం చేశాడు కాబట్టి ఈరోజు ఈ ప్రపంచానికి చీకట్లో కూడా వెలుగును ప్రసాదించినటువంటి కారణం ఏంటంటే థామస్ అల్వా ఎడిసన్. ఆ రోజు అతను ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ తిరిగి ప్రయత్నించాడు కాబట్టి. కొత్త ఐడియాస్, కొత్త అంటే ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడల్లా ఏదో ఒకటి మార్చాడు అక్కడ. అంటే ఐడియాస్ జనరేట్ అవుతూ ఉన్నాయి. మీకు ఒకటి తెలుసా అండి? మీకు ఒకటి తెలుసా? ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ద యంగ్ సైంటిస్ట్ అని చెప్పేసి. మనందరం కూడా రకరకాలుగా ఆలోచిస్తుంటాం, రోజు రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. మన ఇంపాక్ట్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, పవన్ అని చెప్పేసి ఉంటుంది. తన ఇంటికి తానే కరెంట్ తయారు చేసుకుంటూ ఉంటాడు. తన ఫోన్ నుంచి ఒక రింగ్ ఇస్తే ఎక్కడో కొన్ని వేల దూరంలో ఉన్నా సరే, వేల కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే బోర్ ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఓకేనండి. అతను కూర్చున్న దగ్గరికే డస్ట్బిన్ వస్తుంది, డస్ట్బిన్ పోతుంది. అతను కూర్చున్న దగ్గర నుంచే టీవీ ఆన్ చేయగలడు, అందరికీ తెలిసిందే. అతను కూర్చున్న దగ్గర నుంచే ఫ్యాన్ ఆన్ చేయగలడు, ఫ్యాన్ ఆఫ్ చేయగలడు. అతను కూర్చున్న దగ్గర నుంచే కర్టెన్ క్లోజ్ చేయగలడు, దగ్గరికి తీసుకురాగలడు, దూరం తీసుకురాగలడు. అంటే ఇవన్నీ ఎలా జరిగినాయి? ఇష్టంతో పనిచేయడం వల్ల. అలా పనిచేయడానికి కొన్ని చాలాసార్లు, కొన్ని వందల సార్లు అతను ఎన్నో రకాలుగా ఆలోచించాడు, ఎన్నో రకాలు ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ ప్రయత్నం చేశాడు. వీలైతే మనకి ఇంపాక్ట్ ఫౌండేషన్లో పవన్ సైంటిస్ట్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ కొట్టండి, యూట్యూబ్లో కొట్టండి, ఆయన వీడియోస్ వస్తూ ఉంటాయి మనకి.
ప్యాషన్ డ్రైవ్స్ మోటివేషన్ అండి. మనం జనరల్గా ఇష్టంతో కనుక మనం పని చేస్తూ ఉంటే మన శక్తి అనేది రెట్టింపు అవుతుంది. ఒకవేళ మనం ఇష్టం లేకుండా పని చేస్తే మన శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ప్యాషన్ డ్రైవ్స్ లాయల్టీ అంటే ఒక పనిని ఒక పని చేస్తున్నప్పుడు ఏదైనా ఛాలెంజెస్ కనుక మనకి ఎదురవుతే ఖచ్చితంగా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది ప్యాషన్. అంటే ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి ఏ అడ్డంకులు వచ్చినా కానీ మనం ఏం చేస్తాం, దాన్ని చేసేస్తాం అన్నమాట ఆ పనిని. ఇప్పుడు ఇద్దరు ప్రేమికులు లవ్ చేస్తూ ఉంటారు. అందులో ఎవరు ఆపినా సరే ఏం చేస్తారు, పేరెంట్స్ ఆపినా సరే, ఫ్రెండ్స్ ఆపినా సరే, వాళ్ళు మాత్రం మేము చేసుకోవడానికి ఇష్టపడ్డాం కాబట్టి ఖచ్చితంగా చేసుకుంటాం, ఎవరు వద్దన్నా ఏం చేసినా మేము పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసి చెప్తా ఉంటారు, కరాకండి గట్టిగా చెప్తా ఉంటారు. అలాంటి ధైర్యం ఎక్కడ ఉంటుంది, ప్యాషన్తో పనిచేస్తూ ఉంటుంది. పనిలో కూడా నేను చెప్పేది అంటే పనిలో కూడా లవ్ చేయమని చెప్పట్లా, అలా చేయమని చెప్పట్లా, లవ్ చేస్తే అంత బలంగా ఉంటుంది, ఆ యొక్క ఛాలెంజెస్ని ఎదుర్కొనే ధైర్యం వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నా. జస్ట్ లైక్ ప్యాషన్ అంటే కూడా ఇక్కడ ప్యాషన్ అంటే కూడా ఏంటి, మనం ఇష్టపడుతున్నామని చెప్పేసి అర్థం, దాన్ని ఇష్టపడాలి అని చెప్పేసి అర్థం అనమాట. ఎస్, ఇక్కడ రెడీ టు ఫేస్ ఛాలెంజెస్ అని చెప్పేసి చెప్తున్నారు. ప్యాషన్ డ్రైవ్స్ అచీవ్మెంట్ అంటే ప్యాషన్తో కనుక మనం పని చేస్తూ ఉంటే ఆ అచీవ్మెంట్ అయ్యే వరకు కూడా మనం అలాంటి సహనం, ఓపిక మనకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ చేరే వరకు, ఆ గమ్యాన్ని చేరే వరకు కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, మధ్యలో వదిలేయము అని చెప్పేసి దాని అర్థం అనమాట. చివరి వరకు మనం పోరాడాలి, ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడాలి. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడాలి. అప్పుడు ప్యాషన్ వర్సెస్ ప్రొఫెషన్ ఇప్పుడు చూద్దామండి. ప్యాషన్ వర్సెస్ ప్రొఫెషన్ ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేద్దాం. ప్యాషన్ అంటే ఏంటి, ప్రొఫెషన్ అంటే ఏంటి. ప్యాషన్ అనేది ప్లెజర్ ప్రిన్సిపల్తో పనిచేస్తుంది, కేవలం నీ సంతోషం కోసం చేస్తావు కాబట్టి, నువ్వు సంతోషంగా చేస్తావు కాబట్టి నీకు ఏది కూడా బాధ అనిపించదు. ఒకవేళ బాధ అనిపించినా అది కొద్ది కాలం పాటు మాత్రమే ఉంటుంది. తర్వాత ప్రొఫెషన్ పెయిన్ ప్రిన్సిపల్తో పనిచేస్తుంది. పెయిన్, నొప్పి అంటే కొన్నిసార్లు ప్రొఫెషన్, అరే అబ్బా ఈరోజు నేను జాబ్కి పోవాలా, ఈరోజు ఖచ్చితంగా పోవాల్సిందేనా, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, అవునా, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఎవరో చుట్టాలు వచ్చారు, నాకు ఈరోజు వర్క్ ఉంది, నాకు పోవాలనిపిస్తలేదు, అయినా పోతారు. పెయిన్ ప్రిన్సిపల్తో పనిచేస్తున్నారు. ఇంతకుముందు చెప్పాం కదండి, చాలామంది గుండెపోటు కంటే తలపోటుతో ఎక్కువ బాధపడుతున్నారు అని చెప్పేసి. ఎవరైతే ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్తారో, వచ్చేటప్పుడు కూడా అరే నేను ఈరోజు సాధించాను, ఈరోజు కొత్తగా కనుక్కున్నాను, కొత్త విషయం నేర్చుకున్నాను అని ఎవరైతే అంతకు మించి ఉత్సాహంతో ఇంటికి వస్తారో వాళ్ళు ప్లెజర్ ప్రిన్సిపల్తో పనిచేసినట్టు, ప్రొఫెషన్ని కూడా ప్యాషన్గా ఎంచుకున్నట్టు. ప్రొఫెషన్లో రెండు ఉంటాయి, పెయిన్ ప్రిన్సిపల్ ఉంటుంది, ప్లెజర్ ప్రిన్సిపల్ ఉంటుంది. కానీ ప్యాషన్లో ఓన్లీ ప్లెజర్ ప్రిన్సిపల్ మాత్రమే ఉంటుంది. ఎన్ని హర్డిల్స్ వచ్చినా ఓన్లీ ప్లెజర్ ప్రిన్సిపల్ విల్ వర్క్ హియర్ ఇన్ ద ప్యాషన్. ఓకేనా. నక్సలైట్లు, టెర్రరిస్టులు కూడా వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కానీ మనకి ఇష్టమైనటువంటి పని చేయడానికి మనం ఎంతమందిని సిద్ధంగా ఉన్నాము, ఎంతమందిని జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం గమనించండి, మనం దేనికైతే జీవితాన్ని ఇస్తామో, మనం ఏ దానికైతే టైం ఇస్తామో అందులో అది కూడా మనకు జీవితాన్ని ఇస్తుంది. ఇక్కడ మీరు ఇంతమంది 47 మెంబర్స్ మీరు కూర్చొని శ్రద్ధగా వింటున్నారు, నేర్చుకున్నారంటే జస్ట్ మీరు టైంని ఇన్వెస్ట్ చేస్తున్నారు, మనీని ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీ యొక్క ఎనర్జీని ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు వేస్ట్ చేయట్లే, ఇక్కడ టైం స్పెండ్ చేయట్లే, మనీ స్పెండ్ చేయట్లే, ఎనర్జీ స్పెండ్ చేయట్లే. యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైం. 7 to 9 కావచ్చు, 8 to 9 కావచ్చు, 9:30 కావచ్చు. మీరందరూ కూడా టైంని, మనీని, ఎనర్జీని ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఖచ్చితంగా దీనికి ఇన్కమ్ డబుల్ ఉంటుందండి మీకు. మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ లాభం ఉంటుంది తప్ప నష్టం అనేది లేదు. ఎట్ లాస్ట్ మీ యొక్క ఫ్రెండ్స్తో పోల్చుకున్నా, మీ యొక్క రిలేషన్స్తో పోల్చుకున్నా మీరు మాత్రం వాళ్ళకంటే ఒక 2 గంటల ముందు, ఇప్పటివరకు 20 క్లాసులు అయితే 20 క్లాసుల ముందు ఉంటారంటే 20 గంటల ముందు ఉంటారు నాలెడ్జ్లో, అప్డేట్లో అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ బాధపడాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళకంటే 20 hours మీరు ముందున్నారు అప్డేషన్లో. అర్థం చేసుకొని నోకియా కంపెనీ అందరికీ తెలుసు, మన చాలా మందిలో నోకియా కంపెనీ మనం చూసామన్నాం. అంతకుముందు మన దగ్గర
ప్రతి ఒక్కరి దగ్గర కూడా నోకియా కంపెనీ ఫోన్ ఉండేది, అవునండి. తర్వాత ఏమైంది, అప్డేట్ కాకపోవడం వల్ల అది అవుట్డేట్ అయిపోయింది. చాలామంది చెప్పే ఎగ్జాంపులే. సో మనతో పాటు ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే మనం ఇంకా ముందున్నట్టు అని మనం అర్థం చేసుకోవాలి. సో దీనికి కారణం ఏంటంటే మీకు ఇంట్రెస్ట్, మీ యొక్క ప్యాషన్. మళ్ళీ ఇక్కడ చూడండి సార్, నేను ఇప్పుడు వేరే ప్రొఫెషన్లో ఉన్నాను కదా, మరి ప్యాషన్ అనేది నాది వేరుంది, మరి ఇక్కడ ఏం చేయాలి సార్, రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఒకవేళ నేను జాబ్ను వదిలేయాలా అంటే జాబ్ను వదిలేయద్దండి. మనకు శాలరీ వచ్చే జాబ్ను మనం వదిలేయద్దు. డియర్ ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక ప్రొఫెషన్లో ఉన్నారు, నెక్స్ట్ మీకు రచయిత కావడం ఇష్టం అనుకుందాం, మీరు ఒక రైటర్ కావాలని చెప్పేసి మీకు ఇష్టం, అది మీ ప్యాషన్ అనుకుందాం. చిన్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని పేపర్లను నోట్స్లను ఎక్కడెక్కడో మీరు రాసేవారు, మంచి కథలు రాసేవారు, ఇంకా కవితలు రాసేవారు, పద్యాలు రాసేవారు, రచనలు చేసేవారు అని చెప్పేసి అనుకుందాం. అప్పుడు మీకు అది ఒక ఇంట్రెస్ట్గా ఉండేది. ఇప్పుడు మరి దాన్ని ఏం చేయాలి మనం, మీరు జాబ్ చేసుకుంటూనే ప్రతిరోజు మీ ఇష్టమైన పని కోసం ఒక 1 అవర్ కేటాయించాలి. అది మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, 1 అవర్ కేటాయించండి. అలా ఒక వన్ ఇయర్ పాటు కనుక మీరు కన్సిస్టెన్సీగా చేస్తూ ఉంటే 1 ఇయర్లో మీకున్నటువంటి హ్యాపీనెస్ డబుల్ అవుతుంది. మీలో ఎంతో చేంజ్ వస్తుంది, మీ యొక్క యాటిట్యూడ్లో, మీ యొక్క వర్క్లో ఎంతో చేంజ్ వస్తుంది. అర్థమవుతుంది డియర్ ఫ్రెండ్స్. 1 అవర్ మీరు సమయం కేటాయించండి, డెఫినెట్లీ యువర్ లైఫ్ విల్ బి చేంజ్. మీ 30 డేస్, ఈ 30 డేసే మీరు ఇంత సమయం 1 అవర్ సమయం కనుక మీరు కేటాయిస్తున్నారు కాబట్టి మీ లైఫ్ ఎంతో కొంత చేంజ్ అయింది, మీ యాటిట్యూడ్ కొంత చేంజ్ అయింది. ఇంతసేపు మీరు ఓపికగా వింటున్నారంటే అది నేను చెప్పడం వల్ల కాదు, మరోసారి చెప్తున్నా, మీరు మీకోసం టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి, మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉంటున్నారు, శ్రద్ధగా వింటున్నారు తప్ప నేను చెప్పడం వల్ల కాదు, అసలే కాదు. అది మీరు ట్రస్ట్ చేయండి, అది మీరు నమ్మండి ఫస్ట్. ఓకేనండి. సో మీరు ఏదైనా సరే, రచయిత కాదు, మీరు మంచి సింగర్ కావాలనుకున్నారు, డాన్సర్ కావాలనుకున్నారు, మీరు ఒక 1 అవర్ పాటు దానికోసం సమయం కేటాయించండి. మీరు ఒక మంచి ఏమంటారు, మంచి స్పీకర్ కావాలనుకున్నారు అనుకుందాం, సరే మీరు చేస్తున్నటువంటి వర్క్ వేరు, మీరు స్పీకర్ కావాలనుకుంటున్నారు, ప్రతిరోజు 5 నిమిషాలు ఏదైనా ఒక విషయం మీద అద్దం ముందు నిలబడి మాట్లాడినా, లేదా మీ ఫోన్లో రికార్డ్ చేసుకున్నా, వీడియో రికార్డింగ్ చేసుకున్నా, ఒక 5 నిమిషాలు అలా మాట్లాడితే ఒక 1 ఇయర్లో మీరు ఎవరికి చెప్పకుండానే మీరు ఒక అద్భుతమైనటువంటి స్పీకర్గా మారుతారు. ఇది ఇంట్రెస్ట్, ఇది ప్యాషన్. దాని మీద మీరు వర్క్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ క్రియేట్ యువర్ లైఫ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ వెన్ యూ కంపేర్ నౌ. ఇప్పటితో పోల్చుకుంటే మీరు మీ యొక్క లైఫ్ని ఇంకా బ్యూటిఫుల్గా తయారు చేసుకోగలుగుతారు. బట్ జస్ట్ ఇన్వెస్ట్ యువర్ టైం 1 అవర్ ఫర్ యువర్ ప్యాషన్. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే మీ లైఫ్ చేంజ్ కావడానికి అదొక అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైతే ప్యాషన్ వల్ల డబ్బులు బాగా వస్తున్నాయి, మీరు ప్రొఫెషన్కి టైం కేటాయించలేకపోతున్నాను అనుకుంటే అప్పుడు ఆలోచించండి. కానీ అప్పటి వరకు మాత్రం మీరు చేస్తూ ఉండండి. ఆ ప్యాషన్ కోసం మీరు ఒక 1 అవర్ సమయం కేటాయిస్తూ ఉండండి. ఓకేనండి. సో డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా అచీవ్మెంట్ కావాలి అని అనుకుంటే, సక్సెస్ కావాలి అని అనుకుంటే, నేను చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రిన్సిపల్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే, ఇక్కడ 4 వర్డ్స్ ఉంటాయండి. ఆ 4 వర్డ్స్ చాలా సింపుల్ వర్డ్స్, మన అందరికీ తెలిసినటువంటి వర్డ్సే. టాలెంట్ ఇంటూ ఎఫర్ట్. టాలెంట్ ఇంటూ ఎఫర్ట్ ఈక్వల్ టు స్కిల్. టాలెంట్ ఇంటూ ఎఫర్ట్ ఈక్వల్ టు స్కిల్. నెక్స్ట్ లైన్లో రాయండి, కింద రాయండి, స్కిల్ ఇంటూ ఎఫర్ట్. స్కిల్ ఇంటూ ఎఫర్ట్ ఈక్వల్ టు అచీవ్మెంట్. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుందండి, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. బై బర్త్డే మనకి ఏదో ఒక టాలెంట్ వస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మనం సులభంగా, సహజంగా, ఒత్తిడిగా లేనటువంటి ఏ పని అయితే ఉంటుందో అది మనకు వచ్చినటువంటి పని, ఇష్టమైనటువంటి పని అని చెప్పేసి అనుకున్నాం మనం. ప్రతి ఒక్కరికి టాలెంట్, అందులో డౌట్ లేదు. అది ఏ టాలెంట్ అనేది మనం ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. అది ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకేనండి. సో టాలెంట్ ఇంటూ ఎఫర్ట్, కొద్దిగా కనుక మనం ప్రయత్నం చేస్తూ ఉంటే అది ఏమవుతుంది, స్కిల్గా మారుతుంది. అది స్కిల్గా మారిన తర్వాత మరికొంత ప్రయత్నం చేస్తుంటే, కన్సిస్టెన్సీగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే అది అచీవ్మెంట్గా మారుతుంది. మైకేల్ ఫెల్ప్స్ ఒలింపిక్స్లో ఇండియా సాధించినటువంటి గోల్డ్ మెడల్స్ కంటే ఒలింపిక్స్లో మైకేల్ ఫెల్ప్స్ సాధించినటువంటి గోల్డ్ మెడల్స్ ఎక్కువ. ఎందులో? స్విమ్మింగ్లో.
మైకేల్ ఫెల్ప్స్ కూడా ఇంటి దగ్గర స్కూల్లో టీచరు అతనికి ఇతను ఎందులో కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ తీసుకొచ్చారు, వీడు ఎందులో ఫోకస్ చేయగలుగుతాడు అని చెప్పేసి ఆలోచిస్తే రకరకాల యాక్టివిటీస్ చేస్తే అతను చిన్నతనంలో స్విమ్మింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. అప్పుడు అతనిలో ఉన్నటువంటి టాలెంట్ ఐడెంటిఫై చేశారు వాళ్ళ అమ్మగారు. ఆ టాలెంట్ని ఐడెంటిఫై చేసి ప్రతిరోజు కొద్దిగా ప్రాక్టీస్ చేయించడం ద్వారా అది కొంత స్కిల్గా మారింది. ఆ తర్వాత ఒక కోచ్ దగ్గర జాయిన్ చేయడం ద్వారా ఆ వ్యక్తి మరికొంత ప్రాక్టీస్ చేసి 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 చివరికి ఒక అచీవ్మెంట్గా మారింది. అంటే ఒలింపిక్స్లో ఎన్నో గోల్డ్ మెడల్స్ సంపాదించాడు. సో మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే ఆ అచీవ్మెంట్ ఎంతో గొప్పదైనా కావచ్చండి. దాన్ని సింపుల్గా మనం తీసి పడేయడానికి వీల్లేదు. ఆ టాలెంట్ ఐడెంటిఫై చేయండి, దానికి కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి, అది స్కిల్గా మారుతుంది. స్కిల్కి మరికొంత ఎఫర్ట్స్ పెడితే అది అచీవ్మెంట్గా మారుతుంది. మీరు అందరూ కూడా ట్రైనర్స్గా వచ్చారు, స్పీకర్స్గా వచ్చారు. ఇప్పుడు మీ యొక్క స్కిల్ మీకు అర్థమైంది, మీకు కొంచెం స్కిల్ వచ్చింది, మాట్లాడే స్కిల్ వచ్చింది. ఎవరైతే అసైన్మెంట్ చేస్తారో వాళ్ళకు మాట్లాడే స్కిల్ వస్తుంది, లేకుంటే వినే స్కిల్ మాత్రమే వస్తుంది. ఓన్లీ వింటారు, వదిలేస్తారు. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరు ఫీడ్బ్యాక్ వీడియో పంపరు, ఎవరు అసైన్మెంట్ పంపరు. అప్పుడు మీకు ఎలా ఆ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ ఎలా వస్తుంది అనండి. క్లాస్ విన్న తర్వాత ఎవరైతే ఇమీడియట్గా అసైన్మెంట్ పెడతారో, అసైన్మెంట్ రేపు ఈవినింగ్ వరకు పంపిస్తారో వాళ్ళలో స్కిల్ అనేది కొద్దిగా డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఆ స్కిల్ని ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. ఒక 1 అవర్ సెషన్ మాట్లాడితే ఏం చేయాలి, 2 అవర్స్ సెషన్ మాట్లాడితే ఏం చేయాలి, 3 అవర్స్ సెషన్ మాట్లాడితే ఏం చేయాలి, కొంత ప్రాక్టీస్ చేస్తే అది ఒక అచీవ్మెంట్గా మారుతుంది. మీరు ఒక సెషన్కి వెళ్ళిన తర్వాత ఒక 20,000, 30,000, 50,000 మీ చేతిలో పెడితే అది ఒక అంటే స్టార్టింగ్ అచీవ్మెంట్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఆ తర్వాత మీ రేట్ ఎంతన్నా పెరగచ్చు. మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారా, తెలుగులో మాట్లాడతారా, కన్నడంలో మాట్లాడతారా, హిందీలో మాట్లాడతారా? సో యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్. మీకు ఏది బాగా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారో. తెలుగులో మాట్లాడారనుకోండి, ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ అవుతారు. ఒకవేళ హిందీలో మాట్లాడారనుకోండి, దేశం మొత్తం ఫేమస్ కావచ్చు మనం. ఇలాంటి పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్ అనండి. నెక్స్ట్ ఇంగ్లీష్లో మాట్లాడతారో మీరు ఎక్కడైనా ఫేమస్ కావచ్చు. మీకు చాలా అవకాశాలు ఉన్నాయి ఇంగ్లీష్లో మాట్లాడితే. బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. మీ టాలెంట్ని అచీవ్మెంట్గా మారే వరకు వదలకండి అని చెప్పి నేను లాస్ట్ స్టేట్మెంట్ అనమాట. మీకు టాలెంట్ ఉందని మీరు నమ్మితే మీ టాలెంట్ని అచీవ్మెంట్గా మార్చేదాకా వదలకండి. ఒకవేళ మీకు ఏ టాలెంట్ లేదు, నాకు ఏ టాలెంట్ ఉందో తెలుస్తలేదు, మీకు అవసరమైనటువంటి పని, మీకు డబ్బులు వచ్చేటువంటి పని ఏదైతే ఉందో దాన్ని ప్రతిరోజు శ్రద్ధగా గనక ఓపికతో సహనంతో ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ ఒక్క అలవాటు చాలు మీ జీవితం మారడానికి. మీరు మంచి స్పీకర్ కావాలనుకున్నారు, మీకు వచ్చినా రాకపోయినా ఏం చేసినా మీరు మాట్లాడుతూ ఉండండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఆ ఒక్క అలవాటు ఒక 1 ఇయర్ పాటు అలా మనం చేస్తూ ఉంటే ఆ ఒక్క అలవాటే మన జీవితాన్ని మొత్తం చేంజ్ చేస్తుంది. ఇప్పుడున్నటువంటి పబ్లిక్ స్పీకర్స్ అందరూ కూడా వాళ్ళు ఎక్కడో పైనుంచి ఊడిపడలేదు, ఎక్కడి నుంచో వాళ్ళు రాలేదు. వాళ్ళు ప్రతిరోజు మనకంటే ముందు ప్రాక్టీస్ చేశారు కాబట్టి వాళ్ళు ఒక మంచి స్పీకర్లుగా తయారయ్యారు. మనం కూడా ప్రాక్టీస్ చేస్తే మనం కూడా అంతవరకు ఎదగలేకపోయినా మనం ఖచ్చితంగా ఎదిగే అవకాశం ఉంది అని చెప్పడమే నా ఉద్దేశం. ఇక్కడ డియర్ ఫ్రెండ్స్, ఒక అద్భుతమైనటువంటి విషయం మీకు చెప్పదలుచుకున్నా. మీరందరూ స్పీకర్స్ ట్రైనర్స్ అయిన తర్వాత మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులలో ఒక టాలెంట్ కనుక ఉంటే వాళ్ళ టాలెంట్ ఏందో ఐడెంటిఫై చేసి మీరు వాళ్ళకి చెప్పండి. సో వాళ్ళ లైఫ్లో మీరు ఒక మంచి వ్యక్తిగా ఉండిపోతారు, వాళ్ళ లైఫ్లో మీరు ఒక గొప్ప వ్యక్తిగా ఉండిపోతారు. వాళ్ళకి హెల్ప్ చేయండి, అవసరమైతే వాళ్ళకు మార్గం చూపించండి, వాళ్ళకు దారి చూపించండి. డెఫినెట్లీ దే విల్ రిమెంబర్ యూ ఇన్ లాంగ్ టైం. మీరు వాళ్ళు చనిపోయేంత వరకు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, గుండెల్లో పెట్టి చూసుకుంటారు. 100 మందిని చంపితే వీరుడు అంటారు, ఒక్కరిని కాపాడినా దేవుడు అంటారు. ఎందులో డైలాగ్ ఇది? బాహుబలి సినిమాలో డైలాగ్. అవునండి. సో మీరు కూడా ఒక్కరి జీవితం మార్చడానికి ప్రయత్నం చేయండి, ఒక్కరిని మీరు చేంజ్ చేసే ప్రయత్నం చేయండి. మీరు వాళ్ళ దృష్టిలో దేవుడిగా ఉంటారు. ఓకేనండి. డియర్ ఫ్రెండ్స్, మరొక 4 అంశాలు ఉన్నాయండి. ఎవరైనా ఈ 4 అంశాలు కనుక గుర్తుపెట్టుకుంటే తప్పకుండా వాళ్ళ లైఫ్లో విజయం సాధిస్తారు. చెప్పాలండి, టైం ఉందా ఇంకా? సార్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకు ఒకసారి. ఓకే, శివకుమార్ గారు. సార్ ఎవరికైనా బోర్ వస్తుందా? మీకు కొంచెం క్లారిటీ ఏమైనా వస్తుందా, కన్ఫ్యూజన్ వస్తుందా? ఒకసారి క్లారిటీ ఆర్ కన్ఫ్యూజన్ జస్ట్ చాట్ బాక్స్ యూజ్ చేసి చెప్పండి.
యా ఓకే ఓకే డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఒక్కరు పెట్టిన చాలు. నాకు ఒక్క సెషన్లో 45 మందిలో ఒక్కరు మారిన చాలు, ఒక్కరికి అర్థమైన చాలు. దట్స్ మై ఇంటెన్షన్. వేల మందిని మనం మార్చాలని చెప్పేసి మనం ప్రయత్నించకూడదు. ఒక్కరు మారిన చాలు, ఒక్కరికి క్లారిటీ వచ్చిన చాలు. ఓకేనండి. ఈ 4 అంశాలు కనుక మీరు గుర్తుపెట్టుకుంటే డెఫినెట్లీ మనలో ఒక చేంజ్ అనేది కనబడుతుందండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంట్రెస్ట్. ఈ 90% పీపుల్కి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఓన్లీ 10% పీపుల్ మాత్రమే ఇంట్రెస్టెడ్గా పనిచేస్తారు. చాలా మంది నీ గోల్ ఏంటి అని అడుగుతారు. కానీ అడగాల్సింది గోల్ కాదు, నీ ఇంట్రెస్ట్ ఏంటి అని చెప్పేసి అడగాలి మనం. నీ ఇంట్రెస్ట్ ఏంటి? 10% పీపుల్ మాత్రమే ఇంట్రెస్ట్గా వర్క్ చేసి ఎన్నో కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి ఎన్నో రంగాల్లో దూసుకెళ్ళి ఈ 90% పీపుల్కి వాళ్ళు శాలరీస్ ఇస్తున్నారు. అంటే ఈ 90% పీపుల్ దగ్గర ఉన్నటువంటి సంపద మొత్తం 10% పీపుల్ దగ్గర ఉంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా పనిచేస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది. వాళ్ళే జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళే అందరికీ జీవనోపాధి కల్పిస్తూ ఉన్నారు. సో ఆ 10% పీపులే మన జీవితాన్ని ఎట్ ది సేమ్ టైం భారతదేశం యొక్క గొప్పతనాన్ని కావచ్చు, వరల్డ్ యొక్క గొప్పతనాన్ని మార్చేటువంటి వ్యక్తులుగా ఉండిపోతారు, రోల్ మోడల్గా ఉండిపోతారు. మనం 10%లో ఉందామా, 90%లో ఉందామా? మనం ఏం చేద్దాం? ఎంతమందిని మార్చుదాం? వీలైనంత మంది ఎక్కువ మందిని మనం మార్చే ప్రయత్నం చేద్దాం. 10% ఆర్ 90%. మీకు తెలుసా అండి, బిల్ గేట్స్ ఏ కంపెనీ అండి? మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్ గేట్స్ ఒకరోజు అతను కంపెనీ స్టార్టింగ్ ఉన్నటువంటి రోజుల్లో ఒక కారు గ్యారేజ్లో కూర్చొని ప్రపంచంతో సంబంధం లేకుండా దాదాపు 40 రోజుల పాటు ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తయారు చేశాడంట. ప్రపంచంతో సంబంధం లేకుండా, ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా కారు గ్యారేజ్లో కూర్చొని 40 days, నాట్ ఓన్లీ 1 or 2 days, 40 days కూర్చొని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తయారు చేశాడంట. అలాంటి వాడు ధనవంతుడు కావడంలో ఏమైనా సందేహం ఉందా? మనం ఎన్ని రోజులు మనం అలా ఇంట్రెస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నాం? ఓన్లీ మన లైఫ్ చేంజ్ కావాలంటే మన ఇంట్రెస్ట్, మనం ఎంతసేపు టైం కేటాయిస్తున్నాం, ఏ విషయం మీద కేటాయిస్తున్నాం. చాలామంది ఇట్లా రీల్స్ చూస్తూ ఉంటారు. రోజులు గడిచిపోతాయి, గంటలు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి. మనం ఎక్కడున్నా అక్కడే ఉంటాం. కానీ ఎవరి రీల్ అయితే చూసామో వాళ్ళు మాత్రం లక్షాధికారులు, కోటీశ్వర్లు అయిపోతూ ఉంటారు. మనం మాత్రం అక్కడే ఉంటాం. అనండి. యాపిల్ కంపెనీ సృష్టికర్త స్టీవ్ జాబ్స్. యాపిల్ కంపెనీ సృష్టికర్త ఎవరు? స్టీవ్ జాబ్స్ అతను కాలేజీలో చదువుకునేటువంటి రోజుల్లో గోడ పైన ఒక అందమైనటువంటి అక్షరాలను చూశాడంట. అంటే అవి విజ్ఞాన శాస్త్రాన్ని కూడా రాయలేనటువంటి, అంత అందంగా రాయలేనటువంటి అక్షరాలను చూశాడంట. అతను చూసిన తర్వాత ఎలాగైనా నేను నేర్చుకోవాలనే ఉద్దేశంతో అతను నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్న తర్వాత కొన్ని మార్పులు జరిగిన తర్వాత ఇప్పుడు మనము రాస్తున్నటువంటి టైప్ చేస్తున్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. అవునా? అంటే డిఫరెంట్గా వస్తూ ఉంటాయి, డిఫరెంట్ ఫాంట్స్. ఆ ఫాంట్స్ రావడానికి కారణము, అన్ని రకాలుగా రావడానికి కారణము ఆ రోజు స్టీవ్ జాబ్స్ నేర్చుకున్నటువంటి క్యాలిగ్రఫీ. యాపిల్ ఐఫోన్ అంత అందంగా డిజైన్ కావడానికి కారణం కూడా ఆ క్యాలిగ్రఫీ. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని ఇంట్రెస్ట్గా కనుక నేర్చుకుంటే ఖచ్చితంగా మన లక్ష్య సాధనలో ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా మనకు అది ఉపయోగపడుతుంది. సో మనం ఏం నేర్చినా ఇంట్రెస్ట్గా నేర్చుకోండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది, మీరు ఇంట్రెస్ట్గా కూర్చొని చాలా శ్రద్ధగా వింటున్నారు, శ్రద్ధగా రాసుకుంటున్నారు. అవునండి, ఖచ్చితంగా మీకు ఇది ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది. మీ యొక్క లైఫ్లో, మీ యొక్క ప్రొఫెషన్లో కావచ్చు, ప్యాషన్లో కావచ్చు, మీ యొక్క వర్క్లో కావచ్చు, మీ ఫ్యామిలీ సంబంధించిన విషయాల్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఎక్కడైనా ఒక దగ్గర ఈ ట్రైనింగ్ మొత్తం మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటున్నారు కాబట్టి. సెకండ్ వన్ ప్రాక్టీస్ అండి. ఫస్ట్ వన్ ఇంట్రెస్ట్ అని చెప్పాం, సెకండ్ వన్ ప్రాక్టీస్. ఎవరైతే ఒక 10,000 గంటల పాటు ఆ రంగంలో కనుక పనిచేస్తారో వాళ్ళు తప్పకుండా ఆ రంగానికి నాయకుడు అవుతారు, లేదా ఆ రంగంలో సంపూర్ణమైనటువంటి జ్ఞానం పొందిన వ్యక్తులుగా తయారవుతారు. వాళ్ళు ఆ రంగంలో ఎక్స్పర్ట్ అవుతారు. ఏదైనా ఒక విషయంలో కనుక సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంటే అందులో అతన్ని ఎక్స్పర్ట్ అని చెప్పేసి అంటాం. మనం స్కిల్ ఉన్నటువంటి వ్యక్తిగా మనం అంటాం. అవునండి. జమైకా రన్నర్ ఎవరు? ఉసేన్ బోల్ట్.
చిరుత కంటే వేగంగా పరిగెత్తగలడు. అతను ట్రాక్ పైన పరిగెత్తింది కేవలం 9 సెకండ్స్ మాత్రమే. దానికోసం 4 ఇయర్స్ అలుపెరగకుండా పరిగెత్తుతాడు. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాడు. ఓన్లీ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అవునండి. కేవలం అతను పరిగెత్తేది ట్రాక్ పైన 9 సెకండ్స్ మాత్రమే. ఆ 9 సెకండ్స్లో కొన్ని వేల బిలియన్ డాలర్లు అతనికి వస్తాయి. అంటే అతను ఆ 9 సెకండ్స్ పరిగెత్తడానికి ఎన్ని రోజులు శ్రమించాడు. మనం కనీసం జస్ట్ 2 డేస్ ఎట్ లాస్ట్ ఒక 2 మంత్స్ 3 మంత్స్ ప్రయత్నం చేయగానే మనం ఏం చేస్తాం, దాన్ని ఆపేస్తాం. అవునండి. అలా ఆపేయకండి. మీరు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నన్ని రోజులు డెఫినెట్గా క్లాస్ వింటారు, కూర్చుంటారు, చేస్తారు. ఆ తర్వాత కూడా 8 to 9 ఎవరైతే తమ యొక్క సబ్జెక్ట్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారో ఒక 6 నెలల్లో వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది. చాలామంది అలా చేయరు. ఈ క్లాస్ అయినంత మట్టుకే వింటారు, తర్వాత వదిలేస్తారు. ఎక్కడి నుంచి మనకు నాలెడ్జ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది, ఎక్కడి నుంచి నాలెడ్జ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. తర్వాత కూడా 8 to 9 ఇలాగే మీరు కూర్చొని మీ సబ్జెక్ట్ కనుక డెవలప్ చేసుకోవడానికి బుక్స్ చదవడము లేదా వీడియో చూసి నోట్స్ రాసుకోవడము కనుక చేస్తే ఒక 1 ఇయర్లో ఒక 6 మంత్స్లో మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. మీ యొక్క మాట తీరు అనేది చేంజ్ అయిపోతుంది. మీ మాట తీరు చేంజ్ అవుతుంది. మీకు నాలెడ్జ్ అడిషనల్గా యాడ్ అవుతూ ఉంటుంది. మీరు ఎక్కడైనా అద్భుతంగా అనర్గళంగా మీరు మాట్లాడగలుగుతారు. బట్ చేయాల్సింది కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయడం. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ టు సక్సెస్. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఆ పని చేస్తూ ఉండి తప్పకుండా అందులో మంచి రిజల్ట్ వస్తుంది. ఓకేనండి. సో నెక్స్ట్ పర్పస్. మనం ప్రాక్టీస్ కంటే ముందు, ఇంట్రెస్ట్ కంటే ముందు పర్పస్ ఏంటో తెలియాలి. ఒక ఇద్దరు కూలీలు పనిచేస్తున్నారంట. కూలీలు పనిచేస్తూ ఉంటే మాధవ్ గారు వెళ్ళి ఒక కూలీకి అడిగాడంట. మొదటి కూలీకి అడిగారంట, బాబు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, నేను ఇటుకలు పేరుస్తున్నా అని చెప్పేసి చెప్పాడంట. మాధవ్ గారు వెళ్ళి రెండో కూలీకి అడిగాడంట, నువ్వేం చేస్తున్నావు బాబు అంటే, నేను ఒక అందమైనటువంటి గుడిని నిర్మిస్తున్నా అని చెప్పేసి చెప్పాడంట. ఇద్దరు గుడి కోసమే పనిచేస్తున్నారు, ఇద్దరు గుడి కోసమే ఇటుకలు కడుతున్నారు. కానీ మొదటి కూలికి తన పర్పస్ ఏంటో తెలియదు. కేవలం ఆ రోజు వచ్చే డబ్బు కోసం మాత్రమే చూస్తున్నాడు. జీవితాంతం వచ్చే కీర్తి కోసం చూడట్లా. ఇంకో వ్యక్తి రెండో కూలి ఏం చేస్తున్నాడు, నేను గుడిని నిర్మిస్తున్నా, ఇంత అందమైనటువంటి గుడిని, ఎంతోమంది భక్తులు వచ్చేటువంటి గుడిని నేను నిర్మిస్తున్నా. కాబట్టి అతనికి ఒక పర్పస్ ఉంది, లైఫ్ పర్పస్ ఉంది అతనికి. అతను చేస్తున్న పని చిన్నదే కావచ్చు, అతను అందులో గొప్పవాడు కాకపోవచ్చు, కానీ అతనికి ఒక పర్పస్ ఉంది. సో మనం కూడా ఎందుకు చేస్తున్నాం అనేది మనకు అవసరం. మనం ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నాం, దీనివల్ల ఎవరికి బెనిఫిట్ జరుగుతుంది, ఎంతమందికి ఉపయోగపడుతుంది, నేను ఎంతమందికి ఇండైరెక్ట్గా సహాయపడగలను. నా గోల్ ఏంటంటే 2030 వరకు 1 మిలియన్ పీపుల్కి ఈ విధంగా క్లాసెస్ చెప్పాలి, రీచ్ కావాలి, వాళ్ళలో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్ని బయటకు తీసుకురావాలి. అంటే వాళ్ళ టాలెంట్ ఏందో వాళ్ళకి తెలియజేయాలి, వాళ్ళ ప్యాషన్ ఏందో వాళ్ళకి తెలియజేయాలి అనేది నా యొక్క ఉద్దేశం. నేను డైరెక్ట్గా రీచ్ అయినా కాకపోయినా నేను ఇప్పుడు చెప్తున్నటువంటి కొన్ని క్లాసెస్ ద్వారా మీరు ఏదో కొన్ని విషయాలు నేర్చుకొని ఇవే కొన్ని విషయాలు వేరే వాళ్ళకి చెప్పొచ్చు. ఆ విధంగానన్నా ఉపయోగపడుతుంది. నేనే చెప్పాలని ఏం లేదు, మీరు కూడా వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. మీరు కూడా నా మాటల ద్వారా కొన్ని నేర్చుకొని వాళ్ళకి చెప్పి వాళ్ళ లైఫ్లో జీవితంలో వెలుగులు నింపవచ్చు. డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా మనం హెల్ప్ చేస్తున్నాం సమాజానికి. సో మీరు చెప్పే ఒక్కొక్క మాట, మీరు మాట్లాడిన ఒక్కొక్క మాట, మీరు చేసే ఒక్కొక్క పని ఎంతగానో సమాజానికి ప్రభావితం చేసే అవకాశం ఉంది. డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా మంచి స్పీకర్స్గా, మంచి ట్రైనర్గా మారాలి. మన సబ్జెక్ట్ చెప్తా ఉంటే వాళ్ళ మెదళ్ళలో కొత్త ఆలోచనలు కలిగించాలా. చెప్పడం అందరూ చెప్తారు కామన్గా, మనం ఎంటర్టైన్మెంట్ కోసం చెప్పట్లే, ట్రాన్స్ఫర్మేషన్ కోసం చెప్తున్నాం. మనం మార్పు రాని ఏదైనా ఉందంటే అది వృధా. మార్పు వచ్చే అటువంటి మాటలే చెప్పాలి. నేను ప్రతిరోజు, నేను టీచరు, జనరల్గా ప్రొఫెషనల్గా టీచరు, నేను పిల్లలకు జనరల్గా క్లాసులు మామూలు లెసన్స్ అట్లా చెప్పాను. నేను వాళ్ళలో ఆలోచనలు కలిగించే విధంగా చెప్తా. దానివల్ల ఒక్కడు మారినా చాలు. నేను చెప్పడం వల్ల ఒక వ్యక్తి ఐఐటి సీటు కొడతాడు అంటే ఐఐటి జేఈ మెయిన్స్లో మొన్న 99.84% వచ్చింది. డెఫినెట్లీ హీ విల్ క్రాక్ ఐఐటి. ఓకేనండి. ఒక వ్యక్తి, నేను చెప్పడం వల్ల ఒక వ్యక్తి టీచర్ జాబ్ సంపాదించాడు. నేను చెప్పడం వల్ల ఒక వ్యక్తి ఒక మంచి రచయిత అయ్యాడు. నేను చెప్పడం వల్ల ఒక వ్యక్తి, ఒక అమ్మాయి
చదువు ఆపేయాల్సినటువంటి అమ్మాయి, పెళ్లి చేసుకొని వెళ్ళాల్సినటువంటి అమ్మాయి, తర్వాత చదువు కంటిన్యూ చేసి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి చదువును కంటిన్యూ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తూ ఉన్నది ఇప్పుడు. సో అలా కొద్ది మంది జీవితాలు మారిచ్చేటువంటి అవకాశం మన చేతుల్లో ఉంది, మన మాటల్లో ఉంది. సో వీలైతే వాళ్ళందరికీ హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి. మన చుట్టూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ నేను రెండే విషయాలండి. ఫస్ట్ వాళ్ళలో ఉన్నట్టు ఎవరిలోనైనా సరే ఒక టాలెంట్ని ఐడెంటిఫై చేయండి. వాళ్ళకి టాలెంట్ గుర్తించి ప్రతిరోజు చెప్పండి వాళ్ళకి. అది ఈవెన్ మన పిల్లలు కూడా కావచ్చు, అవునండి. తర్వాత వాళ్ళలో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ కోసం మనం ప్రయత్నం చేయండి. సరే అందరూ వింటారు, అందరూ మారుతారని కాదు, ఒక్కడు మారినా చాలు. రామకృష్ణ పరమహంసకు స్వామి వివేకానంద ఒక్కడే, కానీ స్వామి వివేకానందకు పేరు రావడం వల్ల రామకృష్ణ పరమహంస కూడా అందరికీ తెలిసాడు, అవునా అండి. సో మనం కూడా మనం ఒక్కరిలో మార్పు తీసుకొచ్చినా తద్వారా మన పేరు కూడా ఫేమ్ అవుతూ ఉంటుంది. ఓకే డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ వన్ హోప్. ఫాల్స్ 7 రేజ్ 8 అంటే నువ్వు ఒక 7 టైమ్స్ పడిపోయినా కానీ ఫెయిల్ అయినా కానీ మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయు. ఇంకా కొంచెం చెప్పాలంటే నీ లక్ష్య సాధనలో 1000 సార్లు విఫలమైనా సరే మరోసారి తిరిగి ప్రయత్నం చేయు. ఎందుకంటే హోప్, ఆశ, మనిషి ఆశాజీవి. ఈరోజు కాకపోతే రేపన్నా నేను సాధిస్తా, ఎల్లుండైనా నేను సాధిస్తా, కనీసం ఒక 1 year కైనా నేను సాధిస్తానే ఆశ మనలో ఉండాలి. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే మళ్ళీ మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. నిజంగా సక్సెస్ఫుల్ పీపుల్ లక్ని నమ్మరు, ఓన్లీ వాళ్ళ యొక్క శ్రమని మాత్రమే నమ్ముకుంటారు. 1% ఈజ్ లక్, 99% ఈజ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. 99% ఎవరైతే పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకు మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. వదిలేస్తామో, మనం సాధారణంగా చెప్పాలంటే ఒక లక్ష్యాన్ని ఎందుకు సాధించలేకపోతామంటే పదే లక్ష్యాలను మారుస్తూ ఉంటే నువ్వు ఎప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు. డియర్ ఫ్రెండ్స్, మనము స్పీకర్స్ అయినా ట్రైనర్స్ అయినా మనం ఒక ప్యాషన్తో పనిచేద్దాం. మనకి ఏదైనా ప్రొఫెషన్ ఉండొచ్చు, ఎస్ ఇక్కడికి వచ్చినాం, అట్లీస్ట్ ఒక 1 hour సమయం మన ప్యాషన్ కోసం కేటాయిద్దాం. నాట్ ఓన్లీ స్పీకింగ్, నాట్ ఓన్లీ ట్రైనింగ్, మీకు ఏ కళ ఉంటే ఆ కళ ఒక 1 hour సమయం కేటాయిద్దాం. ఆ 1 hour సమయంలో మనం ఎంతో నేర్చుకోవచ్చు, ఆనందంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, మనకు హ్యాపీనెస్ రావచ్చు, అవునండి. అందులో కొత్త ఐడియాస్ రావచ్చు, కొత్త క్రియేట్గా ఆలోచించి, కొత్త ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇంకేదైనా వర్క్ చేయొచ్చు. మనం పని చేస్తూనే మనం ఈ ప్యాషన్ని మనం కంటిన్యూ చేయొచ్చు. గంపా సార్ కూడా వర్క్ చేస్తూనే ఇట్లా ఒక వ్యవస్థను, కొత్త సంస్థను తయారు చేశాడు, ఇంపాక్ట్ ఫౌండేషన్, అవునండి. సో మనకు కూడా అలాంటి అవకాశం ఉంది. సో మన వయసు అయిపోయిందనో, నేను ఇంకేం చదువుకుంటానో, ఇంకేం నేర్చుకుంటానో కాదు. సో డెఫినెట్లీ మీరందరూ కూడా మంచి స్పీకర్స్గా, మంచి ట్రైనర్స్గా మారాలి. ప్రపంచంలో కొన్ని వేల మందికి, లక్షల మందికి మీ యొక్క జీవితం ఆదర్శం కావాలి. మీ మాటల ద్వారా వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలి, కొత్త ఆలోచనలు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బిజీ షెడ్యూల్ని ఇందాక కూడా ఒక ఫోటో చూసాను సార్. ఈ రోజు వేరే సెషన్కి వెళ్ళి కూడా వచ్చి మాకు ఇంత చక్కటి క్లాస్ అందించినందుకు మా అందరి తరపున మీకు హృదయపూర్వక నమస్కారాలు సార్. నిజమే సార్, మీరు చెప్పినట్టుగా చాలా పాయింట్స్, అసలు సమ్మరీ అనేది కాకుండా ఒక మాటలో 100 మందిని చంపితే వీరుడు అంటారు, కానీ ఒక్కరిని కాపాడితే దేవుడు అంటారు. అంతే సార్. ఎన్ని మంచి పనులు చేసినా సరే ఒక అద్భుతమైన స్పీచ్ ఇస్తే రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి అలాగే మన స్వామి వివేకానంద గారి వరకు ఎన్నో ఎగ్జాంపుల్స్, అద్భుతమైన ఎగ్జాంపుల్స్ ఇస్తూ మన లవ్ యువర్ ప్యాషన్ అనే దాన్ని, మనకు ప్యాషన్ ఉంటేనే లైఫ్ లో పై పొజిషన్ వస్తుంది అనే విధంగా చాలా అద్భుతమైన కంటెంట్ ని మీ యొక్క క్లాస్ ద్వారా మాకు అందించారు సార్. మా వాళ్ళు అన్ని అద్భుతంగా కూడా నోట్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది చూడడానికి. మనలో ప్యాషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అసలు మనం ఇష్టపడ్డది చేస్తూ ఉంటే మనం అలసిపోం దాంట్లో. అలాగే ప్రపంచంలో సార్ చెప్పిన దాన్ని బట్టి ప్రపంచంలో ఇష్టమైన వర్క్ చేస్తున్న వాళ్ళకి వయసు అవ్వదు, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వాళ్ళకి రావు. సో హెడేక్, ఈ హార్ట్ కన్నా ఈ హెడేకే ఎక్కువగా బాధ పెడుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో. నిత్య జీవితానికి దగ్గరైనటువంటి చాలా మంచి సంఘటనలను ఉదాహరిస్తూ మనకు అత్యంత అద్భుతమైన క్లాస్ని అందించిన సార్కి అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందే అందరూ.
చాలా అద్భుతమైన క్లాస్ అందించినందుకు మీరందరూ కూడా ఒకసారి సార్కి నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సేవలు ఎప్పటికీ ఇలాగే అందరికి 10 మందికి అందించబడాలని కోరుకుంటూ ఉన్నదంతా ఒక కులం గురుకులం. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్ యువర్ పర్మిషన్ సార్ విల్ టేక్ ఓన్లీ 2-3 క్వశ్చన్స్ సార్. విత్ యువర్ పర్మిషన్ సార్ ఓకే సార్, దయచేసి. షూర్ సార్. ఓకే అండి, సార్ మనకు అవకాశం ఇచ్చారు. సమయాన్ని గౌరవించి కేవలము క్వశ్చన్ మాత్రమే అడగండి. సార్ కూడా మాకు స్వీట్ అండ్ షార్ట్ గా ఆన్సర్ చేస్తారు. జస్ట్ ఏంటి బుల్లెట్ పాయింట్ లాగా క్వశ్చన్ అడగండి. ఎవరికైనా డౌట్ ఉంటే, ఏదైనా సందేహ నివృత్తి అవసరం అయితే సార్ మనకు సమయం ఇచ్చారు కాబట్టి దాన్ని యూజ్ చేసుకుందామండి. ఒక 2-3 క్వశ్చన్స్ తీసుకుందాం. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నెంబర్ అనేవి షేర్ చేయబడుతుందండి. ప్లీజ్ అండి, డిజిటల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. డౌట్ ఉంటేనే చేయండి, అడగాలని మాత్రం అడగండి. సార్ సమయాన్ని కూడా మనం గౌరవించాలి. ఓకే, మెల్లగా స్టార్ట్ చేస్తారు మన వాళ్ళు. రమేష్ సార్, ఫర్ ఏ చేంజ్ లైక్ Ah. ముందు ఎప్పుడు క్వశ్చన్స్ అడగవాలని అడగమందాం సార్, రెగ్యులర్ గా అడిగే వాళ్ళని కాకుండా. ఎస్ సార్. అవునండి, రెగ్యులర్ గా డౌట్స్ అడిగే వాళ్ళు కాకుండా ఈ రోజు అస్సలు అడగని వాళ్ళు, వాళ్ళ ప్యాషన్ ఈ రోజు నుంచి బిల్ట్ అవ్వాలి. అడగడం, ఆస్క్ అనేది నేర్చుకోవాలి. ఎప్పుడు అడగని వాళ్ళు ఈ రోజు అడగండి ఎవరైనా. అలాగని మిగతా వాళ్ళు అడగొద్దని కాదు. అలా ఉంటే వాళ్ళు టఫ్ క్వశ్చన్ అడుగుతారు, ఎప్పుడు అడగని వాళ్ళు అడగమంటే. లేదు సార్, మన వాళ్ళు నిశ్శబ్దమైన విప్లవం సార్. చాలా మంది సైలెంట్ గా ఉంటారు మన బ్యాచ్ లో, కానీ పర్లేదు, మళ్ళీ టైం ఇచ్చినప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు అందరికి ఓపెన్ అండి. ఎవరైనా ఒకరికే అవకాశం ఉంది. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదు కాబట్టి ఒకరికే క్వశ్చన్ చేస్తే క్వశ్చన్ అడిగే అవకాశం ఉందండి. దయచేసి ఒకసారి